ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. ఈరోజు మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి సెకండ్ చాప్టర్ అయినటువంటి న్యూ కింగ్స్ అంటే కింగ్డమ్స్ అంటే కొత్త రాజులు అలాగే రాజ్యాలు, దీని గురించి చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఈ న్యూ కింగ్డమ్స్ ఏ టైం పీరియడ్లో మనం చూడబోతున్నామో చూస్తే 7th నుంచి 12th సెంచరీస్ మధ్య చూడబోతున్నాం. 7th నుంచి 12th సెంచరీ అనగానే మీకు ఫస్ట్ ఎప్పుడు 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్లోనే చెప్తారు. సెంచరీ నెంబర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ అది రిటర్న్ ఫామ్లో చేసినప్పుడు ఆ నెంబర్ కన్నా తక్కువ ఉంటుంది అన్న. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇక్కడ 7th అన్నారంటే 7th కన్నా ముందున్న ఇయర్స్ ఉంటాయి, 601 నుంచి 700 వరకు. అలాగే 12th సెంచరీ అంటే 1101 నుంచి 1200 వరకు ఉంటుంది. ఈ మధ్య ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించి ఏ రాజులు ఉన్నారు అలాగే రాజ్యాలు ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ ఫిగర్ చూడండి, ఇది ఇండియాకి సంబంధించిన పొలిటికల్ ఫిగర్ ఆ టైంకి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నార్త్ వెస్ట్లో చాహమాన్స్ అని ఉంది, వీళ్ళనే చౌహాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మధ్యలో ఎవరు ఉన్నారు, గుర్జారా ప్రతిహారాలు ఉన్నారు. మీరు కొంచెం ఇక్కడ చాలా డైనెస్టీస్ వస్తాయి, సో ఆ పేర్లు నేర్చుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏముంటాయో అవి కూడా చూద్దాం. నిజం చెప్పండి, ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న చాప్టర్ ఏదైనా ఉంది అంటే ఇదేనండి. సో మీరు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ పరమారాస్ ఇక్కడ ఉన్నారు కదా, అలాగే చండేలాస్ చూడండి, ఇక్కడ ఉన్నారు చండేలాస్. నెక్స్ట్ రాష్ట్రకూటాస్ డెక్కన్లో ఉన్నారు, వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే మాన్యకోట. నెక్స్ట్ చోళాస్, ఎవరు వీళ్ళు, తంజావూరు చోళాస్ అనమాట. చేర పాండ్య, మనం లైక్ మన అశోకుడు ఉన్న టైంలోనే మౌర్యన్ కింగ్డమ్లో మనం ముగ్గురు గురించి చూస్తాం, 3 డైనెస్టీలు. ఎవరు, చేర, చోళ, పాండ్యాస్. అవునా, తర్వాత ఇంపీరియల్ చోళాస్ వస్తారు, మీరు అక్కడ కూడా చోళాస్ చూస్తారండి అని చెప్పాను కదా. సో వాళ్ళ గురించి కూడా ఇక్కడ చూడబోతాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒరిస్సా ఈ ప్లేస్కి వచ్చేసరి కళింగలోనే కదా కళింగ వార్ జరిగినప్పుడే అశోకుడు ఏంటి, ముందున్న చండాశోకుడి నుంచి ఆయన మారిపోయి బుద్ధిజం వైపు మారిపోతాడు. అప్పుడే అశోక ధర్మ ప్రపోజ్ చేస్తారన్న ఆ కళింగ అనమాట ఇది. ఇక్కడ ఒక ప్లేస్ చూడండి, వేంగి, ఈస్టర్న్ చాళుక్యస్. ఇది ఇండియన్ హిస్టరీలో అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వకపోయినా వీటన్నిటికీ మీకు పొలిటికల్ జోగ్రఫీ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరెవరు ఏ కింగ్డమ్స్ ఎలా వచ్చాయంటే ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గంగాస్, ఇక్కడ ఉత్కల రీజియన్ ఇది. నెక్స్ట్ పాలాస్ చూడండి, ఇక్కడ మన ఈస్ట్ బెంగాల్ ఈ ప్లేస్లో ఉన్నారు. కామరూప, ఇది ఏంటంటే అస్సాం లొకేషన్ ఉంది కదా అక్కడ దగ్గరలో ఉంటుంది. కనోజ్ కొంచెం మన ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది ఇంద్రప్రస్థ. నెక్స్ట్ ఇక్కడ ఇండస్ రివర్ అనమాట. ఇదంతా ఈ చాప్టర్కి సంబంధించి మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనెస్టీస్. ఫస్ట్ ఇక్కడ ఏ డైనెస్టీస్ ఎమర్జ్ అయ్యాయో తెలుసుకోవాలండి. ఖచ్చితంగా డైనెస్టీస్ టైం పీరియడ్, ఆ రాజు యొక్క టైం పీరియడ్ ఇది తెలుసుకోవాలంటే నెసెసిటీ లేదండి, కానీ ఫౌండర్స్ ఏదైనా సిగ్నిఫికెన్స్ ఇయర్ ఉంటే మాత్రం మీరు తెలుసుకోవాలి. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు క్రొనాలజీ అనేది నేర్చుకోండి. క్రొనాలజీ అనేది తెలియకుండా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇవి గెస్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఈవెన్ అన్ని క్వశ్చన్స్ మనకు తెలియాలని లేదు కదా. సో అందుకని డైనెస్టీస్ యొక్క క్రొనాలజీ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది మీ సైడ్ చేయాల్సిన వర్క్. అది నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. సెకండ్, అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కింగ్డమ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ప్రశస్తిస్, ల్యాండ్ గ్రాంట్స్, అలాగే వార్ఫేర్ ఫర్ వెల్త్, ఎందుకు సంపద కోసం యుద్ధాలు అంటున్నారు. ఫ్రమ్ యూరేయూర్ టు తంజావూర్ ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ స్ప్లెండిడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్ట్రక్చర్స్, వీటి గురించి. అగ్రికల్చర్ ఇండిగేషన్, ఇక్కడ సంబంధించిన టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంపైర్, ఈ సామ్రాజ్యంలో పరిపాలన ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా ఇప్పుడు వచ్చే టెర్మినాలజీ అన్ని ఒక పేపర్లో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టాపిక్ చూడండి, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనెస్టీస్. డైనెస్టీ అంటే ఏంటి, వంశం అంటే ఆ కింగ్ తర్వాత ఆ కింగ్ సన్ను తర్వాత ఆ కింగ్ సన్ను అంటే ఒక హెరిడిటరీ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎక్కువ కలర్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు నేను ఫస్ట్ ఈ బుక్ని నేను చదివి అండర్లైన్ చేసి తర్వాత మీకు చెప్తున్నాను అనమాట. సో ఏదో వేగ్గా వచ్చేసి చెప్పేయడం కాదు. అందుకని మీరు కూడా ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు పిక్ చేసుకోండి దాంట్లో నుంచి. ఓకే, సరే. ఫస్ట్ చూడండి, బై ద 7th సెంచరీ అంటే 7వ శతాబ్దం టైంకి ఏం జరిగింది అంటే
బిగ్ ల్యాండ్ లార్డ్స్ కానీ, లేకపోతే వార్ చీఫ్స్, యుద్ధంలో మిలిటరీ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక నాయకుడు ఉంటాడే, అలా కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు అనేవాళ్ళు మన సబ్ కాంటినెంట్లో ఉన్న డిఫరెంట్ రీజియన్స్లో మనకు తారసపడతారనమాట. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కింగ్స్ ఏంటంటే వీళ్ళని ఆఫన్గా ఎలా అక్నాలెడ్జ్ చేస్తారంటే కింగ్ యొక్క సబార్డినేట్, కింగే గొప్పడు, కింగ్ సబార్డినేట్ అంటే వీళ్ళు కూడా గొప్ప ప్లేస్ అనే కదా, అంటే సొసైటీలో ఒక గ్రేట్ ప్లేస్ ఇస్తున్నారు. లేకపోతే వీళ్ళు సామంతులు అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ గిఫ్ట్స్ ఫర్ దేర్ కింగ్స్ ఆర్ ఓవర్ లార్డ్స్. కింగ్స్కి వీళ్ళందరూ ఏంటంటే గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే మేజర్గా కింగ్కి మిలిటరీ సపోర్ట్ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళయ్యా అంటే ఈ సామంతులు ఇచ్చేవాళ్ళు అనమాట. సామంతాస్ గెయిన్ పవర్ అండ్ వెల్త్. దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ టు బి మహాసామంత, మహామండలేశ్వర. ఇంపార్టెంట్ టర్మినాలజీ, జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నారు వీళ్ళు? గిఫ్ట్స్. ఓకే, కింగ్కి ఏంటి, ఈ సామంతులపై గిఫ్ట్లు ఇస్తారు, అలాగే వాళ్ళకి సంబంధించి మిలిటరీ సపోర్ట్ని కూడా వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు మిలిటరీ సపోర్ట్ ఇచ్చాడు అంటే ఈ సామంతుడు గొప్పోడు అవ్వడా? మిలిటరీ యుద్ధంలో ఎవడు గెలిస్తే వాడే కదా కింగ్. కాబట్టి ఈ సామంతులు ఏంటంటే పవర్ మీద, వెల్త్ మీద గ్రిప్ వచ్చిన వెంటనే వాళ్ళను వాళ్ళు మహాసామంతులుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు అనమాట. మహాసామంతులు అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం లాగా. మహామండలేశ్వర అంటే ది గ్రేట్ లార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ రీజియన్. ఆ ప్రాంతానికి సంబంధించి గొప్ప ప్రభు ఎవరంటే మహామండలేశ్వర. మహా అంటే గ్రేట్ అని అర్థం, మండలేశ్వర అంటే ఆ రీజియన్ మొత్తానికి గొప్ప అని. సో మీరు కనీసం ఏమంటారు ఆప్షన్స్ చూసినా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. సమ్ టైమ్స్ దే అసర్టెడ్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ ఓవర్లార్డ్స్. అలా ఎవరైనా ఇలాంటి ఓవర్లార్డ్ని త్రో చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారా అంటే ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెక్కన్లో చూస్తే సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో నేను చెప్పుకున్నా మీకు, ఇక్కడ చాళుక్యాస్కి సంబంధించి విషయం వచ్చింది. ఏమని వచ్చింది? బాదామి చాళుక్యాస్ అని వచ్చింది. అవునా? ఇక్కడ కొంచెం టైం పట్టినా పర్వాలేదండి, మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇది నేనేం చెప్పినప్పుడు హర్ష గురించి మాట్లాడాం. అవునా? హర్షకి సంబంధించి ఏమన్నాము? బాణభట్టుడు హర్షుడికి సంబంధించిన హర్ష చరిత్ర రాశాడు అన్నాం. అదే టైంలో ఇంకేం మాట్లాడాం? రవికీర్తి అనే ఆయన ఒక ప్రశస్తి వేశారు, దాన్ని ఐహోల్ ప్రశస్తి అని పిలుస్తారు. ఇది ఎవరికి సంబంధించింది? పులకేశి టు చాళుక్య కింగ్. చాళుక్య ఎవరైనా బాదామి చాళుక్య కింగ్ అండి అని చెప్తాం. వీళ్ళందరి వల్ల మనకి ఏం తెలిసిందంటే హర్షుడి యొక్క చరిత్ర తెలిసింది అని. హర్షుడి యొక్క చరిత్ర తెలియడానికి ఏమింది అంటే పుష్యభూతి డైనెస్టీ అని ఒక డైనెస్టీ ఉంటుంది. ఎక్కువ మరీ ఏమంటారు, మీకు మొత్తం స్టోరీ చెప్పట్లేదండి, నేను జస్ట్ మీకు అది గుర్తించడానికి ట్రై చేస్తున్నా. పుష్యభూతి డైనెస్టీ ఉంది, అలాగే మౌకరి డైనెస్టీ ఉంది. వీళ్ళకి సపోర్ట్ చేసిన డైనెస్టీ ఎవరు? కామరూప డైనెస్టీ, అస్సాం దగ్గర ఉంటుందన్నమాట ఈ డైనెస్టీ. వీళ్ళు కలిసి మైత్రిక ఉంటుంది గుజరాత్ వైపు, ఈ మైత్రిక డైనెస్టీ, అలాగే గౌడ డైనెస్టీ వెస్ట్ బెంగాల్ సైడ్ ఉంటుంది, అంటే ఈస్ట్తో సంబంధించి. వీళ్ళకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ పుష్యభూతి సంబంధించిన థానేశ్వర్ ఉంటుంది క్యాపిటల్, మౌకరికి సంబంధించి కనోజ్ ఉంటుంది. వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఫాదరు, వీళ్ళ గురించి మళ్ళీ చదువుదాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ మొత్తానికి జరిగిన వార్ ఎపిసోడ్లో ఎవరు గెలిచారు అంటే హర్షవర్ధన గెలిచాడు. కానీ మనకు రవికీర్తి గెలిచిన ఐహోల్ ప్రశస్తి బట్టి ఏం తెలిసిందంటే అంతగా గెలిచిన హర్షవర్ధన కూడా నర్మదా రివర్ దాటి రాలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద హీరో ఉన్నాడు. ఎవరు ఆ హీరో అంటే పులకేశి టు. ఎవరైనా అంటే బాదామి చాళుక్య కింగ్ అని చెప్తాం. ఈ పులకేశి టు హర్షవర్ధనే కాదు, రైట్ సైడ్ లో పల్లవులు ఉన్నారు కంచికి సంబంధించి. ఆ పల్లవుల యొక్క మహేంద్ర వర్మ అతన్ని కూడా చంపేస్తాడు ఇతను అని చెప్తాం. కానీ ఇంత గొప్ప పులకేశి టూని కూడా పల్లవ రాజైన నరసింహవర్మ, ఈ నరసింహవర్మ పులకేశి టూని చంపేస్తాడు అని చెప్తాం. బట్ ఇదేమన్నా ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందా ఎక్కువ రోజులు అంటే ఉండదు. ఈ బాదామి చాళుక్యులలో లాస్ట్ పర్సన్ అయిన కీర్తివర్మ టూ అని ఉంటారు. ఆ కీర్తివర్మ టూని దంతిదుర్గుడు, రాష్ట్రకూటుల యొక్క ఫౌండర్ దంతిదుర్గుడు. ఈ దంతిదుర్గుడు కోసమే అనమాట నేను ఇదంతా చెప్పడం. ఇప్పుడు ఈ దంతిదుర్గుడు కీర్తివర్మని ఇతను చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత రాష్ట్రకూట డైనెస్టీ అనేది అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. రాష్ట్రకూటుల్లో లాస్ట్ కింగ్ని కళ్యాణి చాళుక్యస్ కింగ్ చంపేసి కళ్యాణి చాళుక్య డైనెస్టీని ఫామ్ చేస్తాడు. ఇక్కడ చాళుక్యాస్ అని చాలా వస్తాయి. బాదామి చాళుక్యాస్ వస్తుంది,
కళ్యాణి చాళుక్యాస్ వస్తాయి. ఇవన్నీ కర్ణాటకలో ప్లేసెస్ అనమాట. బాదామిని వాతాపి అని కూడా అంటారు. బాదామి తర్వాత ఏంటంటే ఐహోల్ అనేది వాళ్ళ క్యాపిటల్ అయిందనమాట. ఈ ఐహోల్ అనేది మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాం. లైక్ దుర్గా టెంపుల్ దగ్గర కానీ అలా ఐహోల్ అనేది ఫస్ట్ పొలిటికల్ సెంటర్ అయిన తర్వాత రిలీజియస్ సెంటర్గా మారిందనే దానికి కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ గురించి వాటి గురించి మాట్లాడాం కదా. అది వాళ్ళకి సంబంధించి బాదామి చాళుక్యస్. కానీ ఇంత చేసిన తర్వాత వీళ్ళేమన్నా స్టేబుల్గా ఉన్నారంటే లేదనమాట. కళ్యాణి చాళుక్యస్ కాస్త ఎలా డిసింటిగ్రేట్ అయిందంటే హోయసల అని వాళ్ళ క్యాపిటల్ ద్వార సముద్రం, అలాగే దేవగిరి యాదవాస్ దేవగిరి ఉన్నారు కదా వాళ్ళగాను డిసింటిగ్రేట్ అయింది ఆ సామ్రాజ్యం. తర్వాత పల్లవాస్ ఇంత గొప్ప వాళ్ళు కదా, నరసింహవర్మ పులకేసి టూని చంపేశాడు. సో పల్లవాస్ ఏమన్నా గ్రేట్ అలాగే ఎస్టాబ్లిష్ అయ్యారా అంటే లేదు. వాళ్ళలో లాస్ట్ చోళా కింగ్ చంపేస్తారనమాట. చోళాస్ తర్వాత పోని వాళ్ళు ఏమైనా ఉంటారంటే ఈ చోళాస్ కాస్త బాదామి చాళుక్యస్ కింగ్ అయిన ఈ పులకేసి టూ వాళ్ళ తమ్ముడైన కుబ్జ విష్ణువర్తుల్ని వేంగి చాళుక్యుల్లో ఒకడిగా వేంగి చాళుక్య అనే డైనస్టీ అనేది స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయిన కుబ్జ విష్ణువర్ధన్ని ఈ వేంగి ప్రాంతానికి అధిపతిగా నియమిస్తాడనమాట. తర్వాత తరం వాళ్ళు ఏంటి అంటే ఈ వేంగి చాళుక్యులు చోళులతో మ్యారిటల్ రిలేషన్స్ అనేది స్టార్ట్ చేసి చోళ చాళుక్య యుగాన్ని స్టార్ట్ చేస్తారు. పోనీ ఇదేమైనా ఎక్కువ రోజులు ఉంటుందంటే తర్వాత కొద్ది రోజులు అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్. బట్ ఫైనల్గా ఏంటంటే కాకతీయులు గాను పాండ్యుల యొక్క రాజధాని గాను అది డిసింటిగ్రేట్ అయింది. ఇదంతా ఏంటంటే ఫుల్ ఆఫ్ వార్ ఎపిసోడ్స్. ఇప్పుడు హిస్టరీ మనం ఎన్సీఆర్టీకి వచ్చేసరికి ఏంటంటే అఫ్కోర్స్ నేను ఆ చాప్టర్కి మిమ్మల్ని కన్ఫైన్ అవుతాను, కానీ ఒక్కొక్క చాప్టర్ దీని యొక్క ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఏంటంటే ఒకే ఫిగర్లో ఇక్కడ వాళ్ళ థీరీకి సంబంధించిన వార్ ఎపిసోడ్స్ అని చెప్తారు. మీరు వీలైతే ప్రతి చాప్టర్కి దీన్ని మీరు బైహార్ట్ చేస్తూ రండి, అప్పుడు గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒక రైట్ టర్న్ తీసుకోవాలి. ఎక్కడంటే రాష్ట్రకూటాస్ దగ్గర. రాష్ట్రకూటాస్ ఓకే ఇక్కడ యుద్ధాలు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది అట్ ది సేమ్ టైం. ఇక్కడ కనౌజ్కి సంబంధించే కదా మనం హర్షవర్ధన్ గురించి మాట్లాడడం. సేమ్ అలాగే కనౌజ్కి సంబంధించి ట్రైపార్టీ వార్ అనేది జరుగుతుంది. ఎవరెవరి మీద అంటే గూర్జర ప్రతిహారాల మధ్య వెస్ట్లోను, అలాగే దక్కనికి సంబంధించిన రాష్ట్రకూటులు, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి పాలా కింగ్స్ ఉంటారనమాట. వీళ్ళల్లో కనౌజ్ దగ్గర చక్రాయుధుడు ఈయన వస్తాడండి ఈ చాప్టర్లో, అందుకే ఈ ఇన్పుట్ ఇక్కడ చెప్పడం అనమాట. ఈ చక్రాయుధుడు కింగ్గా నిలబడతాడు కనౌజ్లో. అతనికి మద్దతు ఇస్తాడు పాలా వంశానికి సంబంధించిన ధర్మపాల. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా ఈ ముగ్గురులో పాలా అనే వాళ్ళు నెగ్గినట్టే కదా. కానీ నాగభట్ట టూ అనే అతను వస్తాడు గూర్జార ప్రతిహారం నుంచి. ఇతను వెళ్ళి చక్రాయుధం చంపేసి కనౌజ్ని ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే ట్రైపార్టీ ఈ యొక్క వార్లో ఎవరు గెలిచారు అంటే గూర్జర ప్రతిహారులు గెలిచారు. గూర్జర ప్రతిహారులు అన్నాం కదా, ఇక్కడ ఒక చిన్న ఇన్పుట్ చూసుకోండి. గూర్జర ప్రతిహారాలతో పాటు కింద మాల్వా పరమారాలు ఉంటారనమాట. అంటే మధ్యప్రదేశ్ ఆ రీజియన్ సంబంధించి. గుజరాత్కి సంబంధించి సోలంకీలు కూడా ఇదే టైంకి సంబంధించి ఉంటారు. నెక్స్ట్ స్టార్టింగ్లో మాట్లాడాం కదా చాహ్మాన్స్ అని చెప్పి, వాళ్ళని చౌహాన్ అని కూడా పిలుస్తారు. ఎవరు అంటే మన పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. మీరు హిందీలో ఒక మూవీ వచ్చింది కదా అక్షయ్ కుమార్ది, ఆ క్యారెక్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క మామే కదా జయసింహ వల్లభుడు. ఇతని డైనెస్టీ ఏంటంటే గహద్వాల్. ఇక్కడ చెప్పిన అంతా ఒక చిన్న చార్ట్ లాగా ఉంది, కానీ ప్రతి కింగ్డము తెలిస్తేనే వాళ్ళు ఎప్పుడొచ్చారు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పే టర్మినాలజీ మీకు అర్థమవుతుందండి. ఓకే, ఇంకొకసారి 5 minutes రివైండ్ చేసి మరి తర్వాత చాప్టర్ చూడండి. ఓకే, ఇప్పుడు ఆ స్టోరీ చూసారు కదా, ఇప్పుడు చూడండి సింపుల్ అయిపోతుంది మీకు. ఇన్ మిడ్ 18th century ఏం చెప్పారు, దంతిదుర్గా ఏ రాష్ట్రకూట చీఫ్ overthrew his Chalukya overlord and performed a ritual called Hiranyagarbha, literally golden womb. కానీ గోల్డెన్. ఇక్కడ దేనికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుతున్నాము, కింగ్స్ ఉండేవాళ్ళండి. కింగ్స్ కింద సబార్డినేట్గా సామంతులు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు పవర్ వచ్చినప్పుడు, అంటే కింగ్ ఎప్పుడైతే వీక్ అనుకుంటారో, వీళ్ళకి వెల్త్ పవర్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ సామంతులు పోయి కింగ్ని అసాసినేట్ చేసి తన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్నాం కదా. అందులో భాగంగా మన రాష్ట్రకూటకి సంబంధించిన దంతిదుర్గుడి నుంచి మాట్లాడామన్నమాట. సో ఈ దంతిదుర్గుడు వల్లే బాదామి చాళుక్యాస్ యొక్క డైనెస్టీ అనేది పడిపోయింది. దానికి కారణం ఎవరంటే రాష్ట్రకూటాస్ అనమాట. బట్ ఇలా చేసిన తర్వాత వీళ్ళని క్షత్రియులుగా ఎలా తీసుకోవాలి, ఎందుకంటే దంతిదుర్గుడు క్షత్రియుడు కాదు. కానీ అప్పుడున్న చాతుర్వర్ణ సిస్టమ్ని బట్టి ఏంటి, క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి. కానీ ఈయన క్షత్రియుడు కాదే, మరి ఎలా అనుకుంటే అప్పుడు ఈయన ఒక రిచువల్ పర్ఫామ్ చేస్తాడు. దాని పేరు హిరణ్య గర్భ. అంటే అది అందరిలాంటి ఊమ్ కాదనమాట, అది గోల్డెన్ వూంబ్. ఎందుకంటే
With the help of Brahmins, it was thought to lead the rebirth of the sacrifice as a క్షత్రియ. తను పుట్టుకతో క్షత్రియ కాకపోయినా ఈ హిరణ్య గర్భ అనే ఒక రిచువల్ పర్ఫామ్ చేయడం వల్ల అతను క్షత్రియుడితో సమానం అవుతాడనమాట. అదే టైంలో ఇలా సామంతులే కాదు, ఇంకా కొన్ని దగ్గర ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ ఉండేవి. అవి ఏంటంటే మిలిటరీ స్కిల్స్ ని కింగ్ కి ప్రదర్శిస్తూ ఉండేటువంటి ఇలాంటి వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు ఆ కింగ్ ను ఓవర్త్రో చేసి వీళ్ళ యొక్క డైనస్టీని ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. వాళ్ళలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే కదంబ మయూర్ శర్మన్, అలాగే గూర్జార ప్రతిహార హరిశ్చంద్రన్. ఇందాక మనం మాట్లాడడం గుర్తుందా, గూర్జార ప్రతిహారులు అని చెప్పి. ఎక్కడ మాట్లాడడం, ట్రైపార్టీ వార్ లో మాట్లాడడం, అలాగే చౌహాన్స్ గురించి మాట్లాడుతూ చెప్పాను, రైట్. ఈ కదంబ మయూర్ శర్మ అనే వాళ్ళు కర్ణాటక ప్రాంతాన్ని, గూర్జార ప్రతిహారులు రాజస్థాన్ ప్రాంతాన్ని పాలించే వాళ్ళు అనమాట. కదంబ మయూర్ శర్మ ఏంటంటే యాక్చువల్గా బర్త్తో పాటు అతని బ్రాహ్మిన్స్ వచ్చి క్షత్రియాస్ కాదు, కానీ వీళ్ళు బ్రాహ్మిన్స్ అయినప్పటికీ రాజ్యపాలన చేపట్టారు. యాక్చువల్గా బ్రాహ్మిన్స్ ఏం చేయాలి, పూజలు ఇలాంటి ట్రెడిషనల్ క్వశ్చన్స్ చేయాలి, కానీ వాళ్ళు దాన్ని వదిలేసి కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఇదంతా చెప్పడం, నాట్ ఓన్లీ క్షత్రియాస్ రిమైనింగ్ వాళ్ళు కూడా రాజ్యపాలన చేశారు అని చెప్పడానికి ఉదాహరణగా ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ కింగ్డమ్స్ అని 3 డైనెస్టీల గురించి మాట్లాడడం. ఒకటి రాష్ట్రకూటుల గురించి మాట్లాడడం, నెక్స్ట్ కదంబర మయూర్ శర్మ కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మాట్లాడడం, అదేవిధంగా గూర్జార ప్రతిహారులు హరిశ్చంద్ర వాళ్ళ గురించి మాట్లాడడం. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రాజస్థాన్. రాష్ట్రకూటులు ఎక్కడ ఉన్నారంటే డెక్కన్ పాయింట్ లో ఉన్నారనమాట. ఓకే, ఇది న్యూ డైనెస్టీస్ గురించి మాట్లాడడం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోదు కదా, అక్కడ పరిపాలన ఎలా చేయాలి అనే దాన్ని చూస్తే వీళ్ళు కొన్ని టైటిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. మెనీ ఆఫ్ దీస్ న్యూ కింగ్స్ అడాప్టెడ్ హై సౌండింగ్ టైటిల్స్. వాళ్ళే ఈ టైటిల్స్ అనే వాటిని ఇచ్చుకున్నారు. కొన్ని మిగతా వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కదా, వాళ్ళకి ఎలా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఏం ఇచ్చుకున్నారో చూద్దాం. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునేది ఏంటి అంటే మహారాజాది రాజా, త్రిభువన చక్రవర్తి. ఇప్పుడు కూడా మనం చాలా సినిమాల్లో అలా చూస్తాం చూడండి, లైక్ చంద్రముఖి మూవీలో కానీ రాజాది రాజా, రాజమార్తాండ ఇలాంటివన్నీ చెప్తారు. అవన్నీ హై సౌండ్ ఎలైట్ వర్డ్స్ అనమాట. మహారాజాది రాజా, రాజాది రాజా అంటే రాజులకే రాజు, అందులోనూ మహారాజుడు అనమాట. అంటే గ్రేట్ కింగ్, ఓవర్ లార్డ్ ఆఫ్ కింగ్స్. ఎంతమంది కింగులు ఉంటే అంతకు మించిన కింగ్ ఒకడున్నాడు. ఆ కింగుల కన్నా కూడా పెద్ద కింగ్ అనమాట. అంటే ఇతనికి మించిన సుప్రీం ఎవరు లేరు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ త్రిభువన చక్రవర్తి. త్రిభువన అంటే ముల్లోకాలు, 3 లోకాలు, 3 లోకాన్ని పాలించే ప్రభు ఎవరంటే ఈ త్రిభువన చక్రవర్తి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు దాకా క్షత్రియాస్ అంటే సొసైటీలో వాళ్ళు రాజ్యపాలన చేస్తారు అనే ఒక నెరేషన్ ఉంది. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చి అంటే లైక్ బ్రాహ్మిన్స్ గా ఉన్న కదంబర మయూర్ శర్మ కానీ, గూర్జార ప్రతిహారులు కానీ, రాష్ట్రకూటస్ కానీ వచ్చేసి నేను రాజపాలన చేస్తాను అంటే రాజ్యంలో ప్రజలు మాత్రం ఒప్పుకోవాలి కదా, వాళ్ళకి ఆ సెన్స్ ఎస్ మా రాజు అనే యాక్సెప్టెన్స్ రావాలి కదా. అవన్నీ రావాలి అంటే ఎలా అంటే ఇలాంటి టైటిల్స్ వాళ్ళు సుప్రీంగా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట సమాజానికి. ఈ కింగ్స్ దగ్గర ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే సామంతులు ఉండేవాళ్ళు, పీజన్స్ ఉండేవాళ్ళు, ట్రేడర్స్ ఉండేవాళ్ళు, బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. అంటే ఆనాటి సమాజంలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ పీజన్స్ కానీ, క్యాటిల్ కీపర్స్ కానీ, ఆర్టిషన్స్ కానీ ఏం చేసేవాళ్ళంటే ఆఫన్ పర్సుయేడెడ్ ఆర్ కంపెల్డ్ టు సరౌండ్ పార్ట్ ఆఫ్ దే ప్రొడ్యూస్డ్. వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారో అది మన రాజుకి ఏంటంటే వాళ్ళ దాంట్లో కొంత భాగాన్ని ఇచ్చేయాలన్నమాట. అంటే ఏంటి, రాజు ఏవైతే రిసోర్సెస్ వాడి వీళ్ళు ఇవన్నీ డెవలప్ చేశారో వాటి నుంచి అంటే రిసోర్సెస్ ఫామ్ లో రాజు కొంత కాంట్రిబ్యూషన్ గా తీసుకుంటున్నాడు అనమాట. అట్ ది సేమ్ టైం రెంట్ రూపంలో కూడా రాజు తీసుకుంటాడు. రెంట్ అంటే ఏంటి, ఏ భూమికైతే లార్డ్ అంటే ప్రభు అనేవాడు హెడ్ గా ఉంటాడో ఆ భూమికి సంబంధించిన రెంట్ అంటే ల్యాండ్ రెంట్ అది రాజుకి చేరుతుంది. నెక్స్ట్ ట్రేడర్స్ దగ్గర నుంచి రెవెన్యూ ఫామ్ లో రాజు తీసుకుంటాడు. అంటే ఏ ఫామ్ అయినా అవ్వనివ్వండి, బట్ రాజు యొక్క సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వీటి వల్ల. అంటే పార్ట్ లో కానీ షేర్ తీసుకోవడం, రెంట్ ఫామ్ లో కానీ, అలాగే రెవెన్యూ ఫామ్ లో తీసుకున్నా సరే. ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చారనమాట. ఇది తమిళనాడు స్టేట్ కి సంబంధించి చోళాస్ టైంలో ఉన్న ఇన్స్క్రిప్షన్ ట్యాక్సెస్ కి సంబంధించిన సిస్టమ్ గురించి చెప్తుందన్నమాట. ఇందులో ఏంటంటే మోర్ దాన్ 400 టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ అనే వాటిని చోళాస్ టైంలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. దాంట్లో ఒక ట్యాక్స్ ఏంటంటే ట్యాక్స్ ఈజ్ వెట్టి.
వెట్టి అంటే ఏంటి? ఫోర్స్డ్ లేబర్ అంటారు కదా, అదనమాట. అలాగే కడమై, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కడమై అంటే ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే కడమై అని పిలుస్తారనమాట. అలాగే వీళ్ళు టాచ్డ్ హౌస్ అంటే లైక్ గుడిసెలు అంటారు కదా, అంటే మామూలు తాటి ఆకులతో వాటితో వేస్తారు, అలాంటి టాచ్డ్ హౌస్. అలాగే పామ్ ట్రీస్ కి సంబంధించి అంటే కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా, వాటికి సంబంధించి సెస్ ఆన్ సక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అలాంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ ఎవరి టైంలో ఉన్నాయంటే చోళాస్ టైంలో కనిపించేది మనకు. మరి ఈ రిసోర్స్ అన్ని ఏం చేస్తాడు కింగ్ అంటే, కింగ్ ఏం చేసావంటే వీటిని యూజ్ చేసి టెంపుల్స్ ని అలాగే కోటల్ని కట్టేవాడు అనమాట. దీస్ వర్ ఆల్సో యూజ్ టు ఫైట్ వార్స్ చేస్తే ఏమొస్తుంది, కింగ్కి వెల్త్ వస్తుంది. ఎందుకు? కింగ్ పోయి వేరే రాజ్యం యొక్క వెల్త్ అన్ని ప్లండర్ చేసుకోవచ్చు కదా, అంటే దోపిడీ చేసి పోయి దౌర్జంగా తెచ్చుకుంటాం కదా, ఎందుకు యుద్ధంలో గెలిచాడు కాబట్టి ఆయన కొల్లగొడతాడు, అది ఆయన హక్కు. యాక్సెస్ టు ల్యాండ్ యాక్సెస్ చేసుకుంటాడు, ట్రేడ్ రూట్స్, ఇవన్నీ వార్ గెలవడం వల్ల రాజుకు వచ్చే ఉపయోగాలు అనమాట. మరి ఈ రెవెన్యూని రాజు ఎలా కలెక్ట్ చేస్తాడు అంటే, దీనికోసం రాజు కొంతమందిని అపాయింట్ చేసుకుంటాడు అనమాట. ఎక్కడి నుంచి అపాయింట్ చేసుకుంటాడంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటాడు. అలాగే పొజిషన్స్ అనే వాటిని హెరిడిటరీగా ఇస్తాడు, అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి తర్వాత తరానికి ఇస్తూ పోతాడు అనమాట. అంటే అది హెరిడిటరీ, ఈ విషయం గమనించాలి. అలాగే దిస్ వాస్ ట్రూ అబౌట్ ఆర్మీ కూడా. ఆర్మీలో కూడా హెరిడిటరీ అనే దాన్ని రాజు ఎక్కువ శాతం ఆమోదిస్తూ ఉంటాడు అనమాట. అందువల్ల ఆర్మీలో కూడా ఏంటి, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, అట్లా హెరిడిటరీగా ఉంటారు. ఇంకొన్ని ప్లేసెస్ లో ఏంటంటే కింగ్ యొక్క క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా గ్రేట్ పొజిషన్ అనుభవిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రశస్తిస్ కి అలాగే ల్యాండ్ గ్రాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక్కడ. ప్రశస్తిస్ అంటే ఏంటండి, ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? హరిసేనుడు వేసిన అలహాబాద్ శాసనం దేని గురించి చెప్తుంది? సముద్రగుప్తుడికి సంబంధించిన ఫీచర్స్, ఆయన యొక్క గొప్పతనం, వార్ఫేర్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే మనము తర్వాత రవికీర్తి వేసిన ఐహోలు శాసనం నుంచే మనం పులకేశిటు ఎంత పెద్ద యుద్ధవీరుడో తెలుసుకున్నాం. ఆయన అప్పుడే కదా హర్షుని నర్మదా రివర్ యువతనికి రాలేకపోయినాడు, అలాగే పల్లవాస్కి సంబంధించిన మహేంద్రవర్మని చంపాడు అని చెప్పి ఈ ప్రశస్తి వల్లే తెలుసుకున్నాం, అవునా? మోర్ ఓవర్ పులకేశిటు యొక్క జీనియాలజీ అంటే ఆయన వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి తన రాజ్యాన్ని చేపట్టాడు అనే విషయం కూడా మనకు ఈ రవికీర్తి వేసినటువంటి ఐహోలు శాస్త్రం నుంచి తెలిసింది. ఆయనే కాదండి, బెస్ట్ మన ఏపీ తెలంగాణకి సంబంధించి మనకు శాతవాహనులకు సంబంధించి గౌతమి బాలాశ్రీ వేసిన నాసిక్ శాసనం ఉంది కదా, ఆ శాసనం నుంచి కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రశస్తుల నుంచి కానీ మనకు మన జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలిసింది. ప్రశస్తులు ఏం చెప్తున్నాయి ఇండైరెక్ట్ గా అంటే, ఆ రాజు యొక్క గొప్పతనంతో పాటు ఆ వంశం యొక్క వంశావళి గురించి కూడా తెలిపేది ఏంటి అంటే ప్రశస్తులు అనమాట. సో ఇక్కడ ప్రశస్తులకి సంబంధించి ఏంటి అంటే మే నాట్ బి లిటరలీ ట్రూ. ఎందుకు లిటరలీ ట్రూ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు, మన హరిసేనునే తీసుకున్నాం. హరిసేనుడు ఎవరు? సముద్రగుప్తుడి యొక్క కోర్టులో ఉన్న ఒక పోయిట్. కానీ పోయిట్ కన్నా ముందు ఇతను ఒక మిలిటరీ కమాండర్ కూడా, అది వాళ్ళ ఫాదర్ నుంచే వచ్చింది ఇన్ఛార్జ్. కానీ మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీలో చదివాం కదా. ఇతను ఏంటి, ఖచ్చితంగా రాజు పోషణలో ఉన్నాడు కదా, సో ఖచ్చితంగా ఇతను ఏం చేస్తాడు, రాజుని అబ్నార్మల్ గా పొగడ్డం స్టార్ట్ చేస్తాడు. అందువల్ల ఏంటి, అవి కొంచెం అతిశయోక్తులు అంటాం కదా, అలాంటి వాటిని మిక్స్ అయి ఉంటది. నిజంగా చేశాడో లేదో కూడా తెలియదు, చేసి ఉంటాడు, కానీ దాన్ని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేయడం అనమాట. అందువల్ల లిటరలీ ట్రూ ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఇట్ టెల్ హౌ రూలర్స్ వాంటెడ్ టు డిపిక్ట్ దెమ్సెల్వ్, వాళ్ళు ఎలా చెప్పాలనుకున్నారు ప్రజలకి అనే విషయం అయితే అర్థమవుతుంది. బికాస్ యాజ్ వాలియంట్ అంటే పరాక్రముడుగా, విక్టోరియస్ వారియర్స్ గా ఇలా చెప్తూ ఉంటారు అనమాట ఆ రాజు గురించి. ఎందుకంటే ఆయన గురించి ప్రశస్తి కాబట్టి, ఆయన్ని ప్రశంసించడం కాబట్టి. ఇవి ఎవరి వారితో కంపోజ్ చేస్తారు మాక్సిమం అంటే బ్రాహ్మిన్స్. ఎవరు వీళ్ళు బ్రాహ్మిన్స్ అంటే, అప్పటి యొక్క వీళ్ళ పొజిషన్ ఏంటి అంటే పరిపాలనలో రాజుకు సాయపడే వాళ్ళు ఈ బ్రాహ్మిన్స్. సో వీళ్ళ ద్వారా ఇవి కంపోజ్ చేయబడతాయి అన్నమాట. అలాంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చింది ది అచీవ్మెంట్స్ ఆఫ్ నాగభట్ట. నాగభట్ట ఎవరు అంటే ఈయన నాగభట్ట 2. ఇందాక మాట్లాడామే, ట్రైపార్టీ వార్ అనేది జరిగింది. ఎవరెవరి గూజార ప్రతిహారులకి పాలాస్తి, రాష్ట్రకూటాస్తి అనే పాలాస్తి యొక్క ధర్మపాలుడు కనౌజ్ దగ్గర ఎవరిని, చక్రాయుధుని
ఆయనకి మద్దతు ఇచ్చాడు రాజుగా నిలబెట్టడంలో అన్నాం. కానీ నాగభటుడు ఏం చేస్తాడంటే చక్రాయుధిని ఓడించి కనౌజ్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ విధంగా ట్రైపార్టీ యుద్ధంలో గూర్జర ప్రతిహారులు గెలుస్తారనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. మనం లాస్ట్ ఎన్సీఆర్టీలో ప్రశస్తి ఆఫ్ గుప్తా రూలర్ సముద్రగుప్తుని తెలుసుకున్నాం కదా. ఈ ప్రశస్తి సాంస్క్రిట్ లో రాయబడింది. ఇది ఎక్కడ దొరికిందంటే మధ్యప్రదేశ్ యొక్క గ్వాలియర్ అనే ప్లేస్ లో ఇది మనకు ఫైండ్ చేశారనమాట. ఇక్కడ ఏం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే ప్రతిహారకి గూర్జర ప్రతిహారులు ఉన్నారా వాళ్ళకి సంబంధించిన ఒక కింగ్ నాగభట్ట. ఇతను చక్రాయుధుడు అనే అతన్ని కూడా ఓడించాడు అని ఈయన పేరే పర్టికులర్ గా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను ట్రైపార్టీ వార్ అని. దాని యొక్క గొప్పతనంలో అంతే కదా, ముగ్గురు పోటీ పడినప్పుడు దాంట్లో ఒక్కరే గెలిచారంటే మరి ఆ మాత్రం ఉండదా ఎందుకు. అంతేకాదండి ఈయన రాకుమారుడుగా ఉన్నప్పుడే, కింగ్ కాకముందు రాకుమారుడు కదా, అప్పుడే ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళు, సింధు దేశానికి చెందిన వాళ్ళు, విదర్భ దేశానికి చెందిన వారు, కళింగ వీళ్ళందరూ భయపడిపోయారంటే ఈయన చూసేసరికి. ఇలాంటివి అనమాట కొంచెం చెప్పేది నాట్ రియల్లీ ట్రూ అన్నట్టుగా. ఓకే, మీరు గమనిస్తే అప్పుడు బ్రాహ్మిన్స్ యొక్క పొజిషన్ ఏమని చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ లో రాజుకి హెల్ప్ చేసేవాళ్ళు అన్న. అట్ ది సేమ్ టైం ఈ ప్రశస్తుల్ని కంపోజ్ చేసేది ఎవరని చెప్పాను, బ్రాహ్మిన్స్ అన్న. మరి ఇంత ఫేవర్ రాజుకి చేస్తున్నారు కదా, మరి రాజు బ్రాహ్మిన్స్ ఏం చేస్తాడు అంటే గ్రాంట్స్ రూపంలో ల్యాండ్ ని దానం. గ్రాంట్ అంటే అర్థం ఏంటంటే దానం, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ లోన్ అనుకోండి ఏంటి, లోన్ డబ్బులు ఇస్తుంది బట్ నువ్వు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ గ్రాంట్స్ కి ఆ అవసరం ఉండదన్నమాట, దానంగా ఇచ్చేస్తారు. వీటిని ఏమంటాం మన తెలుగులో అగ్రహారాలు అని పిలుస్తాం కదా అవి. దీస్ వర్ రికార్డెడ్ ఆన్ కాపర్ ప్లేట్స్. మరి అంతే కదా, రాజు అంత గ్రేట్ గా ఒక భూమిని ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు అంటే అదొక గొప్ప విషయం కదా. నిజం చెప్పాలంటే ఈ రోజులో మనం ఇంత ప్లేస్, ఒక ఇంచ్ ప్లేస్ కూడా పబ్లిక్ ప్రాపర్టీ వాడుకోలేదు, దానికంటే ఒక గజెట్ ఉండాలి. అలాగే రాజు ఏం చేశాడంటే ఆ విషయాన్ని కాపర్ ప్లేట్స్ లో దాన్ని రికార్డ్ చేశాడు అనమాట. ఇవి ఈ 9వ శతాబ్దానికి సంబంధించిన కాపర్ ప్లేట్స్ కొన్ని తమిళ్లో రాస్తున్నారనమాట. ఇలాంటి అగ్రహారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది అథెంటిక్ డాక్యుమెంట్ అనమాట. ఎందుకంటే రాజు కదా ఆర్డర్ ఇది, అందువల్ల అథెంటిక్ డాక్యుమెంట్ అయింది. ఎలా ఇది అథెంటిక్ డాక్యుమెంట్ అయింది అంటే రాజు యొక్క సీల్ అనేది, రాజముద్ర దీని మీద ఉంటుంది కాబట్టి ఇది అథెంటిక్ డాక్యుమెంట్ అనమాట. వాట్ వాజ్ గివెన్ విత్ ద ల్యాండ్, ల్యాండ్ తో పాటు ఏమి ఇచ్చేవాడు అని చెప్పి ఇక్కడ తమిళ్ సంబంధించి చోళాస్ యొక్క పరిపాలన ఉన్నప్పుడు ల్యాండ్ గ్రాంట్ ని ఈ విధంగా రాసేవాళ్ళు అనమాట. ఏదో ఊరికే ఒక ప్లేట్ మీద ఇదిగో నేను ఇది ఇచ్చేసాను అలా చెప్పరు. డీటెయిల్, ఇప్పుడు మనమైనా అంతే కదా, ఒక సపోజ్ ఒక ల్యాండ్ మీరే ఒక మున్సిపల్ కమిషనరు లేకపోతే ఒక మెజిస్ట్రేట్ గానో ఉన్నారనుకోండి ఒక జిల్లాకి, ఒకరికి ఒక ప్లేస్ అసైన్ చేయాలి అంటే ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కానీ ఇంకో దాని కింద కానీ దానికంటే ఒక నోట్ ఫైల్, కంప్లీట్ ఫైల్ ఉండాలి కదా, ఫైల్ జనరేట్ చేయాలా కింద అసిస్టెంట్ నుంచి మీ వరకు, అంటే అదొక రికార్డ్ని మీకు ఇస్తుంది ఎట్ ది సేమ్ టైం. అదే విధంగా వీళ్ళు ఇలాంటి ఒక డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారనమాట. ఎలా అంటే ఇదిగోండి ఆ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ దగ్గర ఇలాంటి చెట్లు ఉన్నాయి, వాటర్ వెళ్తుంది, గార్డెన్స్ ఉన్నాయి, ఇలా మొత్తం ప్లేస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా చెప్పేవాళ్ళు. అలాగే ఆ ఎవరికైతే ఈ ప్లేస్ ని దానం చేస్తారో వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వచ్చే ట్యాక్సెస్ ని కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్లుగా కూడా వర్క్ చేయొచ్చు, అంటే ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, పనిష్మెంట్ ఇంపోజ్ చేయొచ్చు. ఇలా కొన్ని అధికారాలు కూడా వాళ్ళకి దానాదత్తం చేస్తారు. వాటిలో హీ షుడ్ ఎన్ష్యూర్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్. ఇది ఒక ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ చాలా బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకు వాటర్ని వేస్ట్ చేయొద్దు అని ఎప్పుడో చోళుల టైం నుంచే ఇది మెన్షన్ చేశారు. అందుకని ఎంబాంక్మెంట్ కట్టండి అంటే ఇప్పుడు మనం కట్టలు కడతాం కదా, సో అలాంటి కట్టండి అని చెప్పి కూడా ఇలా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి అగ్రహారాలని వాటిని బ్రాహ్మణ్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట. అన్యూజువల్ ఫర్ 12th century. 12th centuryలో జరిగిన విధంగా కాకుండా ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఏం జరిగింది అంటే లాంగ్ సాంస్క్రిట్ పోయం కంటైన్ ద హిస్టరీ ఆఫ్ కింగ్స్ హూ రూల్డ్ కాశ్మీర్. దీన్ని రాసింది ఎవరంటే కల్హణ. కల్హణ అంటే మనం రాజతరంగిణి అనేది చదువుతాం కదా, ఆ రాజతరంగిణి రాసింది ఎవరు, కల్హణ. ఈ కల్హణ ఏంటంటే కాశ్మీర్ యొక్క కింగ్స్ వాళ్ళ చరిత్ర గురించి చెప్పాడనమాట. ఇతను 12th centuryలో ఉన్న మిగతా వాళ్ళలా కాకుండా ఇతను ఒక పోయం చెప్పి ఆ పోయంలో ఏం చెప్తున్నాడంటే ఇతను చెప్పిందంటే ఇంక్లూడింగ్ ఇన్స్క్రిప్షన్, అలాగే డాక్యుమెంట్స్, ఐ విట్నెస్ అకౌంట్స్, ఎర్లియర్ హిస్టరీస్, అలాంటివన్నీ తీసుకొని తన ఒక హిస్టరీని రాశాడు. ఆ హిస్టరీలో అతను ఏం రాశాడంటే
మిగతా వాళ్ళంతా ఏం చేశారు, ప్రశస్తి అంటే మనం నార్మల్ న్యూస్ మాట్లాడితే వాళ్ళు పొగడ్డమే అనమాట. అలా కాకుండా ఈయన రూలర్స్ గురించి వాళ్ళ పాలసీస్ నుంచి కూడా విమర్శనాత్మకంగా రాశాడు. అంటే క్రిటికల్ థింకింగ్ అంటారు కదా, అది ఆ విధంగా రాశాడు. కాబట్టి అల్హనుడికి మనం ఈ చాప్టర్లో ఒక సముచిత స్థానం ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వార్ఫేర్ ఫర్ ద వెల్త్, అంటే యుద్ధము సంపద కోసం. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ చూద్దాం. ఈచ్ ఆఫ్ దీస్ రూలింగ్ డైనస్టీస్ వాజ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ రీజియన్. అంతే కదా, ఇప్పుడు మీరు చూస్తే చేరాస్ ఎక్కడ ఉన్నారండి, కేరళ ప్రాంతంలో ఉన్నారు. పాండ్యాస్ ఎక్కడున్నారు, సదరన్ తమిళనాడులో ఉన్నారు. చోళాస్ ఎక్కడున్నారు, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు, డెక్కన్స్లో రాష్ట్రకూటాస్ అని వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్పెసిఫిక్ రీజియన్లో ఆ ఏరియా మీద వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే పక్క ప్లేస్లు ఉంటాయి కదా, పక్క రాజ్యాలు, వాటి మీద కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట. అదే కదా కింగ్డమ్ ఎక్స్పాన్షన్. ఎలా కంట్రోల్ చేస్తారు, వెళ్ళి ఈ రాజు వెళ్ళి ఇంకో రాజు దగ్గరికి వెళ్ళి మీ రాజు నాకు ఇచ్చేయి అని ఇస్తాడా, ఇవ్వడు. సో గెలుచుకోవాలి అంటే యుద్ధం చేయాలి. ఈ యుద్ధాలకి పెద్ద వార్ ఎపిసోడ్స్ ఎక్కడొస్తాయి అంటే కనోజ్. ఇదే అనమాట ఈ చాప్టర్కి హీరో. ఎలాగో చూద్దాం. ది సిటీ ఆఫ్ కనోజ్ ఎక్కడుంది, గంగా వ్యాలీ దగ్గర ఉంది. దీనికోసం గోర్జార ప్రతిహారులు, అలాగే రాష్ట్రకూటులు, పాలా డైనస్టీస్, ఈ ముగ్గురు వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారనమాట. నువ్వా నేనా అని. ఇంతకు ముందు ఒక ప్రశస్తి చూసాం కదా, అక్కడ నాగభట్టుడు, సత్రాయుధుడు, చెప్తుందా ట్రైపార్టీ స్ట్రగుల్ అని చెప్తాను, ఆ ట్రైపార్టీ స్ట్రగులే ఇది. సో అక్కడ మీకు ఈ పదాలు ఆల్రెడీ తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఈ 3 పార్టీస్ వాళ్ళలో వాళ్ళే పోట్లాడుకున్నాయి కాబట్టి దీన్ని ట్రైపార్టీ స్ట్రగుల్ అని పిలుస్తున్నాం అనమాట. ఇంకొకటి రూలర్స్ ఆల్సో ట్రై టు డెమాన్స్ట్రేట్ దేర్ పవర్ అండ్ రిసోర్సెస్ బై బిల్డింగ్ లార్జ్ టెంపుల్స్ కడితే కూడా కదా, ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఇంకో రాజు మీద దండెత్తుతూనే ఉండి అన్ని యుద్ధాలు గెలిచి అబ్బా ఆ రాజు ఎంత గొప్ప యుద్ధ వీరుడు అంటాం. అలాగే ఆ రాజు యుద్ధం చేసిన ఆ రాజు చాలా గొప్పోడని ఎలా చెప్తాం, అతను బాగా సంపద ఉంటే తన రాజ్యంలో చెప్తాం. సంపద బాగా ఉంటే ఎలా చేస్తాడు, వేరే రాజు వచ్చి కొలుస్తాడని మన కొలవడు. ఎలా కొలుస్తాడు అంటే ఆ రాజ్యంలో ఉన్న దేవాలయ సంపదను చూసి కొలుస్తాడనమాట. అందుకే సో when they attack one another's kingdom, they often choose to target temples ని ప్లండర్ చేసేవాళ్ళు, భయంకరంగా ప్లండర్ చేసేవాళ్ళు. ఇది మళ్ళీ మనం విజయనగర కింగ్డమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చదువుతాం అనమాట. ఇక్కడ రాక్షసి తంగడి యుద్ధం జరుగుతుందా, బన్నిహట్టి యుద్ధం అని కూడా అంటాం దాన్ని, తల్లికోట యుద్ధం అంటారు. ఆ యుద్ధం జరిగిన తర్వాత హంపి నగర వీధులు మొత్తం ఆ రాతి విగ్రహాలను కూడా ఇలా తలలు నరికేశారంట. ఈ బహమనీ సుల్తాన్ అంతా వెళ్ళి అంతగా దోపిడీ చేశారంట హంపి నగరాన్ని. సరే ఇక్కడైతే ఏమి ఇచ్చినారో చూద్దాం, దీనికి సబ్స్టాన్షియేట్ ఆన్సర్ కానీ. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక కింగ్ గురించి చెప్తున్నారు. ఎవరు ఇతను అంటే సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ మహమ్మద్ అని మన చరిత్రలో చాలా సార్లు చదువుతామే ఆయన. ఈయన ఎక్కడ సంబంధించిన రీజన్, ఈయన రాజ్యం ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. అతను 995 నుంచి 1030 వరకు సెంట్రల్ ఏషియా పార్ట్స్లో ఇతను రూల్ చేస్తూ ఉండేవాడు. అంటే సెంట్రల్ ఏషియా, ఇరాను, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ అంటే వాయువ్య భారతంలో రూల్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం వచ్చి మన దేశంలో ఉన్న ఏవైతే సంపదతో నిండి ఉన్న టెంపుల్స్, దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాన్ని దోపిడీ చేసేవాడు. మిగతా వాళ్ళలాగా ఇతని ఇంటెన్షన్ అధికారం మీద ఉండదన్నమాట. ఇతని అధికారం కన్నా సరే ఆ దేశాన్ని దోపిడీ చేయాలి అన్న దాని మీదే ఇతని కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇతను ఎక్కడ తీసుకెళ్ళావంటే తను వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్లో గజనీ అనే సిటీ ఉంది, అది ఇతని క్యాపిటల్ సిటీ అనమాట. ఆ సిటీ నిర్మాణంలో ఈ సంపద అంతా వాడాడు. దానికి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మన దేశానికి ఒక సాడ్ థింగ్ సోమనాథ టెంపుల్ యొక్క దోపిడీ అనమాట. ఇది ఇండిపెండెన్స్ తర్వాత కూడా మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దీన్ని స్టార్ట్ చేపిస్తారు, మళ్ళీ రెనోవేషన్ అంతా చేసి. అక్కడ కూడా ఈ సోమనాథ్ టెంపుల్ గురించి మాట్లాడతారు. బట్ గజనీ మహమ్మద్ వల్ల తన సంపద మొత్తం కోల్పోయింది దారుణంగా అంటే సోమనాథ్ టెంపుల్ అండి. చాలా చాలా సాడ్ థింగ్ మనకు. సరే, సుల్తాన్ మహమ్మద్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ మోర్ అబౌట్ ద పీపుల్ హీ కంకర్డ్. అంటే మన రాజ్యంకి వచ్చారు కదా, మన రాజ్యంలో ఉన్న ప్రజలు, వాళ్ళ యొక్క సామాజిక తారతమ్యాలు, వాళ్ళకున్న ఆర్థిక విషయాలు ఇవన్నీ తెలుసుకోవాలని అతనికి ఇంట్రెస్ట్ ఉంది. అందుకే అతను ఏం చేశాడంటే ఒక స్కాలర్ని పంపించాడు, ఆల్ బెరూని.
ఇతను ఇండియాకు వచ్చాడనమాట. ఇండియాకి వచ్చి సాంస్క్రిట్ స్కాలర్స్ అందరినీ కలిసి తను ఒక బుక్ని ప్రిపేర్ చేశాడు. దాని పేరే కితాబుల్ హింద్. చాలా ఇంపార్టెంట్ బుక్ నేమ్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కితాబుల్ హింద్ ఎవరు రాశారు అని చెప్పి. ఆల్ బెరూని రాశాడు. ఇతను ఎవరు పంపించారు? గజ్నీ పంపించాడు. ఓకే, ఇతని వర్క్ ఏ భాషలో ఉందంటే ఇది అరబిక్ వర్క్ అనమాట. ఇదంతా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పామంటే, రాజులు దండయాత్రలు చేస్తారు. దండయాత్రలతో పాటు వాళ్ళు చేసినప్పుడు ఆ రాజధాని అటాక్ చేయడము, లేకపోతే ఇంపార్టెంట్ ప్లేస్ అటాక్ చేయడము కాదు, అన్నిటికన్నా ముందు దేవాలయాన్ని అటాక్ చేస్తారు. ఎందుకంటే దేవాలయాలు మొత్తం వెల్త్తో నిండి ఉంటాయి కాబట్టి అనే దానికి గజ్నీ మహమ్మద్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తాం. తర్వాత మీరు గమనిస్తే, అంటే ఇలాంటి యుద్ధాలకు సంబంధించి మనం ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అంటే ట్రైపార్టీ స్ట్రగుల్ గురించి మాట్లాడాం. దీనికి సంబంధించి మన కనూజ్ మీద నియంత్రణ కోసం 3 రాజ్యాలు 3 వంశాలు ఎలా కొట్టుకున్నాయో తెలిసింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది. ఎక్కడ అంటే ఇది ఢిల్లీ అలాగే అజ్మీర్కి సంబంధించిన వార్ ఎపిసోడ్ అనమాట. ఈ వార్ దగ్గర ఎవరెవరికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నామంటే, చహ్మాన్ని మనం ఏమని పిలుస్తాము? చౌహాన్స్ అంటానని చెప్పాను కదా, ఆ చౌహాన్స్ అనమాట. ఈ చౌహాన్స్లో ఇంపార్టెంట్ కింగ్ ఎవరంటే పృథ్వీరాజ్ 3. ఇతని టైం పీరియడ్ చూడండి, 1192కి ఆగిపోయింది. ఎందుకు 1192కి ఇంపార్టెన్స్ ఉందో మీకు ఒక 2 minutesలో తెలుస్తుంది. సరే, ఇతను ఏంటి అంటే రీజియన్స్ ఢిల్లీ కానీ అజ్మీర్ కానీ ఈ ప్రాంతాలని ఈ పృథ్వీరాజ్ అంటే ఈ చౌహాన్స్ లేకపోతే చౌహాన్స్ అన్నాం కదా, ఈ చౌహాన్స్ రూల్ చేస్తూ ఉండేది అనమాట. కానీ వెస్ట్ నుంచి దే అటెంప్టెడ్ టు ఎక్స్పాండ్ దేర్ కంట్రోల్ టు ద వెస్ట్ అండ్ ద ఈస్ట్. కానీ ఏం జరిగింది అంటే అపోజ్డ్ బై చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ అండ్ గహద్వాల్స్ ఆఫ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఇది కరెక్టే అండి, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. బట్ చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ ఏంటి? సోలంకీస్ ఉన్నారు గుజరాత్లో. ఒకసారి ఇది కరెక్ట్ చేసుకోండి. సరే, వీళ్ళు ఏమంటే వీళ్ళని అపోజ్ చేస్తూ వచ్చారనమాట. ఈ గహద్వాల్స్కి సంబంధించిన అతనే జయసింహుడు. ఇతని యొక్క కూతుర్ని ఈ మన పృథ్వీరాజు మ్యారేజ్ చేసుకుంటాడు అనమాట. అందువల్ల వీళ్ళిద్దరికి ఈ మ్యారిటల్ వైర్యం అనేది కూడా ఉంది. ఓకే, ది బెస్ట్ నోన్ చహమాన్ రూలర్ వాజ్ పృథ్వీరాజ్ III, హూ డిఫీటెడ్ ఆఫ్ఘాన్ రూలర్ సుల్తాన్ మహమ్మద్ గోరీ. ఇక్కడ గమనిస్తే గజ్నీ ఉన్నాడు. గజ్నీ మహమ్మద్ వేరు, గోరీ మహమ్మద్ వేరండి. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. గోరీ మహమ్మద్ 1191లో వచ్చాడు. కానీ అప్పుడు ఏంటంటే మన పృథ్వీరాజు చౌహాను అతన్ని ఓడిస్తాడు. కానీ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయరే వచ్చేస్తాడు అనమాట. ఎవరు? ఈ గోరీ మళ్ళీ. అప్పుడు 1192లో మన పృథ్వీరాజుని చంపేస్తాడు. సో ఇక్కడ నుంచి ఇండియన్ హిస్టరీ ఇంకో టర్న్ తీసుకుంటుంది. అందుకే 1192 చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నానంటే ఇక్కడ నుంచి మన హిస్టరీ సెకండ్ ఇన్నింగ్స్ మారుతుంది అనమాట. మీకు ఇంకా ఈ క్యారెక్టర్స్ బాగా గుర్తుండాలంటే మధ్య ఒక మూవీ వచ్చింది కదా, భీమ్లా నాయక్. భీమ్లా నాయక్లో ఇద్దరు హీరోకి విలన్కి మధ్య కాన్వర్జేషన్ జరిగినప్పుడు అంటారు కదా, గజ్నీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు, 15 సార్లు ఓడిపోయాడు, వాడి మీద నెగ్గినోడు అని. అక్కడ చెప్పిన 17 సార్లు ఓడిపోయిన రూలర్ ఎవరు అని చెప్తారు కదా, అదే ఈ క్యారెక్టర్ అనమాట గజ్నీ. అంటే ఫస్ట్ టైం ఒక అటాక్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అంటే ముస్లిం రూలర్స్ నుంచి ఇండియా మీద జరిగింది అనడానికి ఇక్కడ ఒక సబ్స్టాన్స్. అఫ్కోర్స్ ఈయనకన్నా ముందు ఉంది, కానీ మన గజ్నీ మహమ్మద్ దగ్గర నుంచి మనం చూడడానికి, ఎందుకంటే మన సంపద కొల్లగట్టబట్టింది ఎవరి ద్వారా అంటే ఇతని ద్వారా అనమాట. కానీ అతని విషయం ఏంటంటే అధికారం కోసం కాదు ఈ దండయాత్రలు చేసినాను, సంపద కోసం. బట్ గోరీ మహమ్మద్ అలా కాదు, తన మతాన్ని కూడా స్ప్రెడ్ చేయాలనే ఆశ ఇతనిలో ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా హిస్టరీ మారుతుందో నెక్స్ట్ చాప్టర్స్ చూడబోతున్నాం మనం. సో 1192ని మర్చిపోకండి. ఇది మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి అనమాట, అంటే గూర్జర పథకాల నుంచి స్టార్ట్ చేస్తే 1192కి స్టోరీ ఆగింది. ఇది మొత్తం మీకు నార్త్ ఇండియా ఎలా ఫిగర్ చేంజ్ అయింది అన్నదైతే పిక్చర్ క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి కూడా ఆ టైంలో ఎలా మారుతుందో చూద్దాం. ఈ క్లోజర్ లుక్, ది చోలాస్ లేకుండా సౌత్ ఇండియాని మీరు చెప్పలేరు, సౌత్ ఇండియన్ హిస్టరీ కూడా రాదండి. ఎందుకంటే ఈ చెప్పా కదా, ఈ వార్ ఎపిసోడ్స్ ఉంటాయి ఒకరి మధ్యన ఒకరు, ఇక్కడే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. అందుకని చెప్తున్నాను, ఈ ప్లేసెస్ ఈ డైనాసిటీస్ కొంచెం జాగ్రత్తగా మగ్గప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉన్నారే చోలాస్, వీళ్ళే అనమాట. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడేది అంటే ఫ్రమ్ ఉరయూర్ టు తంజావూరు, అంటే ఈ ప్లేసెస్ ఉన్నాయి చూడండి. ఉరయూర్ అని ఇక్కడ ఒక ప్లేస్, అలాగే తంజావూరు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? కావేరీ రివర్ మీద ఉన్నాయి. ఇక పైన చూడండి గంగైకొండ చోళాపురం. ఎందుకో తెలుస్తుంది మీకు, ఎందుకు చెప్తున్నాను ఇది. కింద మధురై మీనాక్షి ఉంది కదా, ఆ అమ్మవారి టెంపుల్ అక్కడ. పాండ్యుల యొక్క రాజధాని ఏంటంటే మధురై అనమాట. నెక్స్ట్ కింద ఇదిగోండి పాండ్యాస్,
వీళ్ళకి కాంటెంపరీస్. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఇక్కడ వేంగి చాళుక్యులు ఉన్నారు చూడండి. కుబ్జ విష్ణువర్ధన్ ఫౌండర్ అన్నమాట. నెక్స్ట్ ఈ పైన కాకతీయాస్ ఉన్నారు. కాకతీయాస్ అంటే మన రుద్రం ఉన్నారు కదా ఆమెది. నెక్స్ట్ బనవాసి, అలాగే నెక్స్ట్ కదంబాస్ ఉన్నారు చూడండి. బాదామి ఇందాక మాట్లాడుతున్నాము పులకేశి టూ ఆయన. చాళుక్యాస్ అంటే విక్రమాదిత్య 6, 4 వీళ్ళెవరంటే కళ్యాణి చాళుక్యాస్ అనమాట. ఇదిగోండి కళ్యాణి ప్లేస్. ఇక్కడ బాదామి ఇక్కడ ఉందా, కళ్యాణి ఇక్కడ ఉంది. నెక్స్ట్ యాదవాస్ దేవగిరి రాజ్యం స్థాపించారు కదా వాళ్ళు. నెక్స్ట్ కళింగ ఉంది చూడండి ఇక్కడ ఒరిస్సా తీరం. ఇదంతా కళింగ. ఇంకా మామూలుగా మహానది అనమాట. ఇది తాపీ రివర్, ఇది నర్మదా. ఇవన్నీ మీకు క్లారిటీ ఉన్న రివర్స్ అనమాట. సరే మీరైతే ఒక్కసారి ఇక్కడ చెప్పిన రాజ్యాల్ని ఇంకొకసారి మగప్ చేయండి. సరే ఇప్పుడు ఫస్ట్ మనం ఉరయూరు నుంచి తంజావూరుకున్న హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. హౌ డిడ్ ద చోళాస్ రైజ్ టు పవర్? అసలు చోళులు ఎవరు, ఎలా వీళ్ళు పవర్లోకి వచ్చారు, ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చెప్పే చోళులు ఒక పెద్ద డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ చోళులు ఎవరంటే మనం ఎర్లీ చోళాస్ మాట్లాడాం గుర్తుందా? ఎర్లీ చోళాస్ అంటే అక్కడ నార్త్లో అశోక మౌర్యన్ కింగ్డమ్ ఉంది కదా, మౌర్యన్ డైనెస్టీ. వాళ్ళు ఉన్న టైంలో సదరన్లో 3 డైనెస్టీలు ఉన్నారన్న. ఎవరు? చేర, చోళ, పాండ్య. అవునా? ఈ చేర, చోళ, పాండ్యాలు ఎక్కడైతే ఇక్కడ చూసిన వాళ్ళలో చోళులు ఉన్నారు కదా, వీళ్ళు కాదండి. వీళ్ళు మధ్యలో డిసెండెంట్ అయిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్న చోళాస్ ఏంటంటే ఇప్పుడు 7th నుంచి 12th సెంచరీస్ మధ్య ఉన్న చోళాస్ గురించి మాత్రం చూస్తున్నాం. వీళ్ళని ఇంకా ఇంపీరియల్ చోళాస్ అని పిలుస్తారు. ఎందుకు ఇంపీరియల్ చోళాస్ అంటున్నామో చూద్దాం. అంటే సామ్రాజ్యవాద చోళులు అనమాట. ఇంత బలమైన చోళ డైనెస్టీకి పునాది ఎట్లా పడిందో ఈ పేరాగ్రాఫ్ లో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ ఏంటంటే పల్లవులకి సామంతులు. ఓకే, మీకు ఫస్ట్ లోనే మొత్తం ఒక ఫిగర్ చెప్పేసా గుర్తుందా? చోళుల యొక్క చాళుక్యులకి అలాగే పల్లవులకి వీళ్ళ మధ్య ఉన్న సంబంధాలు, వార్ ఎపిసోడ్స్ అన్ని. ఇప్పుడు మీరు అది ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇది చూడండి. రైట్, పల్లవులకి సామంతులుగా ఈ చోళులు ఉన్నారనమాట. కానీ ఈ పల్లవులకి సంబంధించిన ఒక కావేరీ పట్టణం అని ఉంది. కావేరీ పట్టణం ఎక్కడుంది అంటే ఇదిగోండి కావేరీ రివర్ ఉంది కదా, అక్కడ వాళ్ళకి సంబంధించి కావేరీ పట్టణం ఉంది. ఈ ప్లేస్ కి, ఈ కావేరీ డెల్టాకి ఎవరు అధిపతిగా ఉన్నారంటే ముత్తరయ్యార్. ఇతను అధిపతిగా ఉన్నాడు. కానీ అప్పుడప్పుడే పుట్టుకొస్తుంది చోళ అనమాట. ఇది ఆ ఫస్ట్ చోళ కదా, ఇది కొత్త చోళ కింగ్డమ్. ఈ చోళులు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళలో ఒక గ్రేట్ వారియర్ ఉన్నాడు. ఆయన పేరు విజయాలయ చోళుడు. ఇతను ఏంటంటే ఈ ముత్తరయ్యారు ఉన్నారు కదా, అతన్ని చంపేస్తాడు. అతన్ని చంపేసి పవర్లోకి వస్తాడు అనమాట. తర్వాత ఇతను ఎవరి దగ్గర సబార్డినేటు? పల్లవికి సామంత కదా, ఆ పల్లవాస్ డైనెస్టీని కూడా మొత్తం వీళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు. అప్పుడు ఎవరు కింగ్స్ అయిపోతారు? ఈ చోళులు మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ వారియర్ అయిపోతారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే తంజావూర్ టౌన్ ని బిల్డప్ చేస్తారు. ఎవరు ఈ తంజావూర్ డెవలప్ చేశారు ఆ పట్టణాన్ని అంటే మన చోళులు డెవలప్ చేస్తారన్నమాట. అప్పటికే వీళ్ళు ఏంటి 9th సెంచరీలో ఈ ముత్తరయ్యారు ఉన్నారు కదా, అతన్ని చంపేసి అసాసినేట్ చేసేసి ఇతను చోళుల డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారు. సో తంజావూరు పట్టణాన్ని కట్టి అదే వాళ్ళ క్యాపిటల్ సిటీగా మార్చుకుంటారనమాట. ఇక్కడే ఒక టెంపుల్ కడతారు. ఆ టెంపుల్ ఎవరిది అంటే ఒక అమ్మవారిది. ఎవరు అమ్మవారు అంటే నిశుంబాసుడిని అనే అమ్మవారి టెంపుల్ తంజావూరులో ఉందన్నమాట. ఇప్పటికీ మీరు గమనించవచ్చండి ఈ టెంపుల్ని. ది సక్సెస్ ఆఫ్ విజయాలయ కంకర్డ్ నైబరింగ్ రీజియన్స్ అండ్ కింగ్డమ్ గ్రో ఇన్ సైజ్ అండ్ పవర్. అంతే కదా, ఇప్పుడు ఆయనే తన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయడానికంటూ ఒక స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు తన తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఆ రాజ్యాన్ని ఎలా విస్తరించాలి అని చూస్తారు. ఎలా విస్తరిస్తారు? ఇంకో రాజ్యం మీద దండెత్తి ఇలా విస్తరిస్తారు. సో ఆ రాజ్యాలు ఏమేంటి అంటే ఫస్ట్ నార్త్ లో ఉన్న పల్లవుల్ని ఓడిస్తారు, తర్వాత సౌత్ లో ఉన్న పాండ్యుల్ని ఓడిస్తారు. పల్లవాస్ అనగానే వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే కంచి, పాండ్యాస్ అనగానే వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే మధురై. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా పాండ్యాసు, ఇదనమాట మధురై ఉందా. ఈ మధురై గురించి కలర్ కనిపించట్లేదు, ఈ మధురై గురించి మాట్లాడడం. ఈ కంచిని ఓడించేశారు. మనం మాట్లాడింది ఎవరంటే ఈ తంజావూరు దగ్గర ఉన్నారు కదా, ఈ చోళకు సంబంధించి. అంటే చోళాస్ రాజ్యం చూడండి ఎంత పెద్దదో. ఇది మొత్తం చోళాస్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వచ్చేసింది అనమాట. వీళ్ళలో గొప్ప కింగ్ ఎవరంటే రాజరాజ 1, కన్సిడర్ ద మోస్ట్ పవర్ఫుల్ చోళా రూలర్. మీరు గమనిస్తే ఈ మధ్యన అది పొన్నియిన్ సెల్వన్ వచ్చింది కదా, సో అక్కడ ఉన్న క్యారెక్టర్స్ మీరు దీంతో కంపేర్ చేసుకుని మీకు ఈజీగా అర్థమవుతుంది. బికమ్ కింగ్ ఇన్ 1985. ఇతను చాలా ఏరియాని ఎక్స్పాండ్ చేశాడనమాట ఇతని చోళా డైనస్టీకి సంబంధించి.
తర్వాత ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇతని కొడుకు రాజేంద్రవన్. ఇతను ఎవరు అంటే ఇతని రాజ్యాన్ని గంగా వ్యాలీ ఉంది కదా నార్త్ లో, అక్కడి వరకు శ్రీలంక సదరన్ సైడ్ ఉంది కదా శ్రీలంక, అక్కడ వరకు, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ భారతం ఉంది కదా, ఆగ్నేయ ఆసియా ప్రాంతం, ఆ ప్రాంతానికి ఇతను ఎక్స్పాండ్ చేశాడు. అంటే రాజరాజ 1 కన్నా అతని కొడుకు ఇంకా యుద్ధ వీరుడు అనమాట. నెక్స్ట్ మనం ఫర్దర్ క్లాసుల్లో వెళ్ళినప్పుడు కూడా మీకు వాంకోవర్ టెంపుల్ గుర్తుందా? వరల్డ్ లోని లార్జెస్ట్ హిందూ టెంపుల్ వాంకోవర్ టెంపుల్. అది ఎలా కట్టాడు, దానికి రాజేంద్ర 1కి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ శ్రీలంక కనెక్షన్ కూడా మీకు గమనిస్తే చోళాస్తోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ బుద్ధిజం దగ్గర నుంచే ఉంది మనకు, బట్ చోళాస్ దగ్గర నుంచి తమిళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది శ్రీలంక దగ్గర ఎలా ఉంది, ఎలా డీపెన్ అయింది అనే విషయం తెలుస్తుంది అనమాట. ఇతను ఏం చేశారంటే డెవలపింగ్ నేవీ ఫర్ దీస్ ఎక్స్పెడిషన్స్. గమనించారా? నేవీ గురించి మనం చరిత్రలో 3 దగ్గర చదువుతామండి. ఒకటి బింబిసారా దగ్గర చదువుతాం, ఓకే, ఫస్ట్ మిలిటరీకి సంబంధించి ఎవరు స్టార్ట్ చేశారు అని. తర్వాత ఈ రాజేంద్ర 1 దగ్గర చూస్తాం. మళ్ళీ మన మోడర్న్ హిస్టరీలో మన శివాజీ గారి దగ్గర చూస్తాం అనమాట. ఓకే, బింబిసారా నేవీ కన్నా కూడా మిలిటరీ భారంగా ఎక్కువ చూస్తాం. బట్ వీళ్ళు ముగ్గురు ఏంటంటే దీంట్లో ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ తీసుకొచ్చారు, అందుకని ఇది వీళ్ళ వంశావళికి సంబంధించింది. నెక్స్ట్ స్ప్లెండిడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ అండ్ గంగైకొండ చోళాపురం. గమనించాలి పదాలని. బిల్ట్ బై రాజరాజ అండ్ రాజేంద్ర. రాజరాజ ఎవరు? రాజేంద్ర వాళ్ళ ఫాదర్. రాజేంద్ర ఎవరు? గ్రేటెస్ట్ వారియర్ ఉన్నాం కదా, ఎవరు? మన చోళ డైనెస్టీలో అతను. చోళ టెంపుల్స్ ఆఫన్ బికమ్ ద న్యూక్లియర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విచ్ గ్రూ అరౌండ్ దెమ్. ఎందుకు ఈ టెంపుల్స్ ఉంటాయా? ఈ టెంపుల్స్ కి కావాల్సినవన్నీ పక్కన ఉన్న ప్లేసెస్ నుంచే వీళ్ళు యాక్సెస్ పొందుతూ ఉంటారంట. అందువల్ల ఏంటంటే మధ్యలో ఒక సెంటర్, ఇప్పుడు పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఎలా, దాని చుట్టూ దానికి సంబంధించిన అంగళ్ళు, లేకపోతే లైక్ ట్రెజరీస్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ముత్యాలు అమ్మేవాళ్ళు, ఇలా చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఎట్లా స్టార్ట్ చేస్తారు, అలాగే ఈ చోళా టెంపుల్స్ ఆల్వేస్ సెటిల్మెంట్స్ కి న్యూక్లియస్ గా తయారైతాయి అన్నమాట. దీనికి సంబంధించి దీస్ వర్ సెంటర్స్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. ఎందుకు క్రాఫ్ట్ ప్రొడక్షన్ అంటున్నారో చూద్దాం. కళలకు సంబంధించి ఇవే నిలయాలు అంటున్నారు. టెంపుల్స్ వర్ ఆల్సో ఎండోర్డ్ విత్ ద ల్యాండ్ బై రూలర్స్ యాజ్ వెల్ యాజ్ బై అదర్స్. ఇప్పుడు కూడా మనం చదువుతాం చూడండి, దేవాలయ భూములు అని చెప్తాం, దేవాదాయ భూములు అంటారు ఎక్కువగా. ఎవరు ఇచ్చారు వాళ్ళకి ల్యాండ్? ఎలా వచ్చింది? దేవుడు లేకపోతే ఎవరైనా రాశారా అంటే కాదు. ఇట్లా అంటే రూలర్స్ కానీ లేకపోతే డొనేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు దేవుడికి ఈ భూములు ఇస్తారు. అందుకే వాటిని దేవుడి మాన్యాలు అంటారు. అంటే ఆ భూముల ప్రొడక్షన్ ఏం జరిగితే దాని మీద వచ్చిందంతా అది దేవుడికే చెందుతుంది. అంటే ఆ డబ్బును వాడుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవునికి సంబంధించిన కైంకర్యాలు అంటారు, అవన్నీ చేస్తారన్నమాట. ఈ క్రాఫ్ట్స్ అంటే మీకు గుర్తుంటే తంజావూరు వీణ, తంజావూరు మ్యూజిక్ టైంలో, తంజావూరు పెయింటింగ్ అయితే ఇప్పటికీ ఫేమస్, మీకు గుర్తుందా? ఇలాంటివన్నీ ఎక్కడ డెవలప్ అయ్యాయి అంటే ఈ చోళ టెంపుల్స్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయ్యాయో వాటికి. గమనిస్తే శారీస్ కూడా చాలా చూడండి, టెంపుల్ డిజైన్స్ అన్ని తంజావూరు బృహదీశ్వర ఆలయం వీటి రెఫరెన్స్ తోనే తీసుకొని చేస్తారనమాట. ఇక్కడ టెంపుల్ అంటే గంగైకొండ చోళాపురం. ఎలాబరేట్ స్టోన్ స్ట్రక్చర్స్ అనేది యూజ్ టు డెకరేట్ ద అవుటర్ వాల్స్. ఈ స్కల్ప్చర్స్ చూడండి, స్కల్ప్చర్ అంటే శిల్ప ఆకృతి అంటాం కదా, దాన్ని అనమాట. అంటే ఈ శిల్పకళకి ఇవి పెట్టినిల్లు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ టెంపుల్స్ కి పక్కనే ఏంటంటే మొత్తం స్పెషలిస్టులు అందరూ నివసించేవాళ్ళు. ఎలా స్పెషల్ ప్రీస్టులు, గార్లెండ్ పూలదండలు చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, స్వీపర్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్. ఇప్పుడు కూడా చూడండి మన పుణ్యక్షేత్రాల చుట్టూ వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే ఆ టెంపుల్ కి కావాల్సిన అవసరాలను ఎవరు తీరుస్తారు? వీళ్ళే తీరుస్తారు అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే టెంపుల్స్ వర్ నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, ది వర్ ద హబ్ ఆఫ్. ఈ విషయం మనం గమనించాలండి. ఇలాంటి మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ లో ప్రెజెంట్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి. హబ్ ఆఫ్ ఎకనామిక్, సోషల్, కల్చర్ లైఫ్ యాజ్ వెల్. అమాంగ్స్ ద క్రాఫ్ట్స్ అందరిలో కల్లా అసోసియేటెడ్ విత్ ద టెంపుల్స్ బ్రాంజ్ ఇమేజెస్. బ్రాంజ్ ఎలా వస్తుందండి? కాపరు ప్లస్ టిన్ కలిపితే బ్రాంజ్ వస్తుంది అని మనం హరప్పా టైంలోనే చదివాం, గుర్తుందా? ఈ బ్రాంజ్ ఇమేజెస్ కోసం మోస్ట్ డిస్టింక్టివ్. ఎందుకు మోస్ట్ డిస్టింక్టివ్ అంటే చోళా బ్రాంజ్ ఇమేజెస్ ఆర్ కన్సిడర్డ్ అమౌంట్ ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అంత ఫైనెస్ట్ ఏమైనా ఉన్నాయంటే అవి.
అవి బ్రాంచెస్ ఇమేజెస్ అనమాట. ఆ బ్రాంచ్ ఇమేజెస్ లో కూడా ఏది ఫైనెస్ట్ అంటే డైటీ, దేవతామూర్తి. ఇప్పుడు చాలా ఉంటాయి కదా, ఇప్పుడు స్టోన్ కార్వింగ్ నేర్చుకున్న అతను ఏదైనా చేయగలడు. అంటే దాంట్లో అతనికి సంబంధించి మనం అమరావతి స్తూపాస్ దగ్గర చదివితే మీకు జాతక తత్వాన్ని రైలింగ్ మీద నెరేట్ చేశారు స్తూపాస్ మీద అని చదివా. మరి అలాంటివి చేయొచ్చు కదా, బట్ వీళ్ళు అది చేయలేదన్నమాట. బ్రాంజ్ ఇమేజెస్ ని వాడి వీళ్ళు, అంటే ఈ 2 మెటల్స్ ని వాడి వీళ్ళు ఎక్కువగా దేవతామూర్తుల్ని తయారు చేశారు. మీకు గుర్తుంటే పంచలోహ విగ్రహాలు అని చెప్పి అప్పట్లో చాలా న్యూస్ లో ఉండేది. ఎప్పుడు ఈ పంచలోహ విగ్రహాలకు సంబంధించిన దొంగతనాలు చేయడం, చాలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళండి. అక్కడ వాడారు కదా మెటల్స్ అవన్నీ. అవన్నీ ఏంటి, డైటీస్ కి ప్రతిరూపాలు అవన్నీ. అలాగే వీళ్ళు బ్రాంజ్ తో డైటీస్ ని తయారు చేయడం ఎక్కువగా స్టార్ట్ చేశారనమాట. ఇమేజెస్ వర్ మేడ్ అప్ ఆఫ్ డివోటీస్ యాజ్ వెల్. చాలా వరకు భక్తులే చేసినవి కూడా ఉన్నాయన్నమాట. ఇది ఆ టైంలో ఉన్న బ్రాంజ్ స్ట్రక్చర్స్ సంబంధించి యుద్ధాలకు సంబంధించిన విశేషాలు. మరి అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎలా ఉండేదండి అంటే చాలా ఇంపార్టెంట్ కదా. అన్నీ బాగున్నా అగ్రికల్చర్ లేకపోతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందా, ఉండదు. సో అందుకని ఆ టైంలో ఉన్న అగ్రికల్చర్ మీద మనం ఒకసారి జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎలా చేశారు వీళ్ళు అగ్రికల్చర్ అంటే, వాళ్ళకి ఉన్న మెయిన్ రిసోర్స్ ఏంటి, కావేరీ రివర్. మీకు గుర్తుండే సౌత్ ఇండియాలో అన్ని రివర్స్ పెరీనియల్ రివర్స్ కాదు, అవన్నీ ప్లాట్యూకి సంబంధించిన అంటే నాన్ పెరీనియల్ రివర్స్. కానీ కావేరీ రివర్కి మాత్రం 12 months వాటర్ అనేది అవైలబుల్ ఉంటుందంట. మోర్ ఓవర్ ఇప్పుడు మన కాంటెంపరీ ఇండియాలో చూస్తే కర్ణాటకకి అలాగే తమిళనాడుకి చూడండి, ఎప్పుడు కావేరీ రివర్ వాటర్ విషయంలోనే చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఇది మామూలుగా ఎక్కడ, కావేరీ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్కి ట్రైన్ అవుతుంది. అవునా, వచ్చేటప్పుడు ఏంటి చాలా ట్రిబ్యూటరీస్ దాంతో పాటు కలుపుకొని వస్తుంది. ఈ ఛానల్స్ ఏంటి ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. ఓవర్ఫ్లో అయ్యిందంటే ఏంటి, ఫెర్టైల్ ల్యాండ్ అనేది బ్యాంక్స్ మీదకి అంటే నది ఒడ్డు మీద వచ్చి ఇలా డిపాజిట్ అవుతూ ఉంటుంది. వాటర్ ఫ్రమ్ ద ఛానల్స్ ఆల్సో ప్రొవైడ్ ద నెసెసరీ మాయిశ్చర్ ఫర్ అగ్రికల్చర్, పర్టికులర్లీ కల్టివేషన్ ఆఫ్ రైస్. అవునా, రైస్ కల్టివేషన్ కి ఇవన్నీ ప్రామినెంట్ ప్లేస్లు అండి. మీకు గుర్తుంటే మన ఏపీకి సంబంధించిన నెల్లూరుకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కూడా తమిళ్లో వరిని నెల్లేవరి సంథింగ్ అని పిలుస్తారు అని. కొంచెం ఈ ప్లేస్కి దగ్గరలోనే ఉంటుంది, అంటే కోస్టల్ ఆంధ్రాకి ఉన్నా సరే ఎక్కువగా రీజియన్ కల్చర్ చూడండి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీడింగ్స్ అన్ని అప్పుడు అక్కడ చోళ డైనస్టీ వాళ్ళ దగ్గర నుంచే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రైస్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా పండే పంట అనమాట. బికాస్ కావేరీ రివర్ వల్ల ఈ హెల్ప్ అనేది జరుగుతుంది. ఎందుకు, రివర్ ఛానల్ వల్ల ఏమో వాటర్ వల్ల మాయిశ్చర్ పెరుగుతుంది, ఇది ఫ్లడ్స్ టైంలో తీసుకొచ్చిన మట్టి వల్ల ఏంటి ఫెర్టైల్ సాయిల్ ఉంది. సో ఈ రెండింటి రీజన్స్ వల్ల రైస్ అనేది బాగా పెరుగుతుంది. ఇదే కాకుండా వీళ్ళు ఇంకా ఏం చేశారంటే లార్జ్ స్కేల్ కల్టివేషన్ అనేదాన్ని 5th or 6th centuryలో చేశారనమాట. ఏ విధంగా చూద్దాం. ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్ మొత్తాన్ని క్లియర్ చేశారు. ఫారెస్ట్ క్లియర్ చేసి ఆ ప్లేస్ లో అగ్రికల్చర్ అనేదాన్ని సాగు చేస్తూ వచ్చారు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఫ్లడ్డింగ్ ని ప్రివెంట్ చేయడానికంటూ కెనాల్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. కెనాల్స్ ఏంటి, ఎప్పుడు ఒక రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వాటర్ ని ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ టైంలోని సివిల్ ఇంజనీరింగ్ లాంటి టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి, ఇది 9th centuryకి సంబంధించిన ట్యాంక్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెరువు అని అర్థం అనమాట. ఈ చెరువుని ఎందుకు యూజ్ చేసామంటే ఇరిగేట్ ద ఫీల్డ్స్. ఇరిగేషన్ అంటే ఏంటండి, ఆర్టిఫిషియల్ సప్లై ఆఫ్ ద వాటర్ టు ద ఫీల్డ్స్. ఎందుకు, ఫీల్డ్కి మామూలుగా ఏంటి రెయిన్ ఫాల్ వల్ల నీరు అనేది చేరాలి, అవునా. కానీ ఇరిగేషన్ అంటే ఏంటి, ఈవెన్ సమ్మర్లో కూడా రెయిన్ ఫాల్ లేకపోయినా సరే మీరు ఫీల్డ్కి నీళ్ళు ఇవ్వగలరు. ఎందుకు ఇవ్వగలుగుతున్నారు అంటే ఆర్టిఫిషియల్ మీన్స్ యూజ్ చేసి కెనాల్స్ ద్వారా చెరువుల ద్వారా ఇస్తున్నాం. అందువల్ల దాన్ని ఏమంటాము అంటే ఇరిగేషన్ అని పిలుస్తాం. ఇక్కడ స్లూయిస్ గేట్ అనే దాన్ని యూజ్ చేశారు. స్లూయిస్ గేట్ ఈస్ ట్రెడిషనల్లీ ఏ వుడ్ ఆర్ మెటల్ బ్యారియర్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు మామూలుగా అంటే టు కంట్రోల్ టు కంట్రోల్ వాటర్ లెవెల్స్ అండ్ ఫ్లో రేట్స్ ఇన్ రివర్స్ అండ్ కెనాల్స్. దీనికోసం స్లూయిస్ గేట్ అనే దాన్ని వాడేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఇది సివిలైజేషన్ ఒక కాన్సెప్ట్ అండి స్లూయిస్ గేట్ అనేది. అలాంటిది చోళులు 12th century టైంకి ఎలా యూజ్ చేశారు, ఇంత టెక్నాలజీ ఉంటే కదా యూజ్ చేస్తారు. ఇన్ మెనీ ఏరియాస్ 2 crops వేర్ ఇరిగేటెడ్. 2 పంటలు పండితే ఏమవుతుందండి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువైంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువైతే అక్కడ వాళ్ళకి వచ్చే రెవెన్యూ అనేది పెరుగుతుంది. అదే మీకు గుర్తుంటే గ్రాస్ క్రాప్ ఏరియా, నెట్ క్రాప్ ఏరియా ఉంటాయి కదా, ఆ సంబంధించిన క్రాపేనండి ఇది. సో 2 crops పెరుగుతాయి అనమాట. ఇంకా ఏమంటున్నారంటే
ఇక్కడ వీళ్ళు ఇరిగేషన్కి నెంబర్ ఆఫ్ మెథడ్స్ వాడుతున్నారు కదా, దీనికి సంబంధించి చాలా వెల్స్ కావాలి, ట్యాంక్స్ కావాలి, రెయిన్ వాటర్ని కలెక్ట్ చేయాలి, దీనికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి, లేబర్ని ఆర్గనైజ్ చేయాలి, రిసోర్సెస్ని ఆర్గనైజ్ చేయాలి, వీటిని మళ్ళీ కడితే సరిపోదు, వాటికి సంబంధించి మెయింటెనెన్స్ వర్క్ అని చూడాలి, అలాగే వాటర్ ఎలా షేర్ అవుతుందో ఈ విషయాన్ని కూడా చూడాలి అని చెప్పి ఇలాంటి కాంప్లెక్సిటీ టాపిక్స్ని కూడా చోళులు డీల్ చేశారు అనేది మనం చెప్తున్నామట. మోస్ట్ ఆఫ్ ద న్యూ రూలర్స్ as well as people living in villages took an active interest in these activities. మళ్ళీ చెరువులకి సంబంధించి మళ్ళీ మనం మెడివల్ ఇండియాలో బాగా చదివేది ఎక్కడంటే కాకతీయుల దగ్గరే చూస్తామండి. కాకతీయులు కూడా ఎక్కువ ట్యాంక్ ఇరిగేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ముందెవరు అంటే చోళులు వీటికి సంబంధించి, అంటే వీళ్ళంతా ఇరిగేషన్కి సంబంధించి ఇచ్చారనమాట. ఓకే, సో దీని నుంచి మీకు ఏం తెలియాలి అంటే కలెక్టివ్ పార్టిసిపేషన్ అనేది చోళాస్ టైంలో మనం చూసామనే విషయం అయితే క్లారిటీ రావాలన్నమాట. సరే, ఇప్పుడు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉంది కదా, మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశారు చోళాస్ టైంలో అంటే చూద్దాం. ఇక్కడ వచ్చే ప్రతి ఏమంటారు టర్మినాలజీ ఇంపార్టెంట్, దయచేసి దాని మాత్రం షార్ట్ నోట్స్ చేసుకోండి. సెటిల్మెంట్స్ ఆఫ్ పీజెంట్స్. పీజెంట్స్ అంటే ఎవరండి? ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో మాట్లాడుకున్నాం. ఏంటి పీజెంట్ అనేది ఒక న్యూ కమ్యూనిటీగా ఎమర్జ్ అయింది. ఎందుకు ఎమర్జ్ అయింది? ఫారెస్ట్ని క్లియర్ చేశారు, దాన్ని అగ్రికల్చర్ చేయడానికి మనుషులు అవసరమయ్యారు, వాళ్ళే ఒక పీజెంట్ గ్రూప్లో ఎమర్జ్ అయ్యారు. వీళ్ళకి సంబంధించి మనం జాతి గురించి మాట్లాడడం, విలేజ్ పంచాయతీ గురించి మాట్లాడడం గుర్తొస్తున్నాయా? ఆ జాతి గురించి అన్నమాట, ఆ పీజెంట్స్ గురించి మాట్లాడతాం. ఈ పీజెంట్స్కి సంబంధించి సెటిల్మెంట్స్ ఏమో పిలుస్తారంటే ఉర్ అని పిలుస్తారన్నమాట. ఇదిగోండి ఊరు. ఈ నెంబర్ ఆఫ్ ఊర్స్ అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారంటే నాడు అని పిలుస్తారు. ఇప్పటికి కూడా పిలుస్తారు చూడండి. తెలుగులో అయితే పలనాడు, గుంటూరు దగ్గర ఉంటుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ఊర్స్ అన్నీ కలిసి నాడు అని పిలుస్తారు అనమాట. ఈ నాడులన్నీ దేంతో గవర్న్ చేయబడతాయంటే వీటికి సంబంధించి విలేజ్ కౌన్సిల్ అని ఉంటుంది. అండ్ ద నాడు పర్ఫార్మ్డ్ సెవరల్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్. ఇప్పుడు కూడా మనకు అంతే కదా, కౌన్సిల్ బాడీ ఉంటుందా, మున్సిపల్స్లో కానీ లేకపోతే మన కమిషనరేట్స్లో కానీ నగర పంచాయతీలో కానీ ఖచ్చితంగా ఏంటి కౌన్సిల్ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే అపెక్స్ బాడీ అనమాట. సో వాళ్ళకు కూడా అప్పుడు ఏంటంటే ఈ నాడు అనేది ఉండేది. వీళ్ళకి సంబంధించి ఒక విలేజ్ కౌన్సిల్ ఉండేది అనమాట. ఈ విలేజ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే పరిపాలనకు సంబంధించి ప్రతి డెసిషన్ ఇదే తీసుకుంటారు. లైక్ హౌస్ ట్యాక్స్ అని, ఇదిగోండి కలెక్టింగ్ ట్యాక్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ అంట, వాటర్ ట్యాక్స్ అంట, లేకపోతే ఇరిగేషన్ ట్యాక్స్ అంట, ఇలాంటివన్నీ అనమాట. అలాగే ఇక్కడ గమనించాల్సింది జస్టిస్ డెలివరీ కూడా ఇదే చూసేది. అంటే ఒక న్యాయస్థానంలో కూడా ఈ విలేజ్ కౌన్సిల్ అనేది వర్క్ చేసేది అనమాట. రిచ్ పీజన్స్ ఆఫ్ ద వెల్లాలా కాస్ట్ ఎక్సర్సైడ్ కన్సిడరబుల్ కంట్రోల్ ఓవర్ అఫైర్స్ ఆఫ్ ద నాడు. గమనించారా? అన్ని క్లస్టర్ ఆఫ్ విలేజెస్ ఏమన్నాం నాడు. మరి నాడుని ఎక్కువ డామినేట్ ఎవరు చేసేవాళ్ళు అంటే రిచ్ పీజన్స్. వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే వెల్లలా అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ది సూపర్విజన్ ఆఫ్ సెంట్రల్ చోళా గవర్నమెంట్. వీళ్ళేంటి చోళా గవర్నమెంట్ సెంట్రల్ టెండెన్సీనే ఉండేది, కానీ ఇది సూపర్వైజింగ్ నేచర్లో మాత్రమే ఉండేది. మిగతావన్నీ ఎక్కడికక్కడ వాటికే గవర్నెన్స్ అనేది చేసేది. అంటే మనకి ఇప్పుడు లోకల్ గవర్నెన్స్, సెల్ఫ్ గవర్నమెంట్స్ ఎలా ఉంది అంటే డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేదాన్ని మనం చోళా టైంలో చూడొచ్చు అనమాట. ఇది చాలా చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఈ ఎంసీక్యూస్లో కానీ లేకపోతే మన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కానీ చోళా టైంలో లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది అని చెప్పి ఒక స్పెషల్ క్వశ్చన్ దీని మీద అడుగుతారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎంపైర్, చోళా ఎంపైర్ అనేది జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఇక్కడ సంబంధించి మనకు కొన్ని టర్మినాలజీ ఇచ్చారండి. ఏంటి ఆ టర్మినాలజీ అంటే మువేందవేలన్ అంటే ఏంటంటే పీజెంట్ సర్వింగ్ 3 కింగ్స్. మీకు మనం 6th NCERTలో మూవేందర్ అని చెప్పాను, అవునా? గుర్తుందా? ఎక్కడ శిల్పాధికారము అలాగే మణిమేకల చెప్పినప్పుడు మూవేందర్ అన్న అంటే 3 చీఫ్స్ అన్నాము. 3 చీఫ్స్ అంటే పాండ్య, చేర, చోళ అని చెప్పాం కదా. ఇక్కడ మూవేందర్ అంటే 3 చీఫ్స్. ఇక్కడ మూవేందవేలన్ అంటే 3 కింగ్స్ ఏ పీజెంట్ అయితే సర్వ్ చేస్తాడో అంటే ఈ పీజెంట్ ఈ 3 రాజ్యాలకు సంబంధించిన వాళ్ళ ట్యాక్స్ అనేది కట్టడం ఇవన్నీ చేస్తాం. అతన్ని ఏమంటే మూవేందవేలన్ అంటాము. అలాగే అరయ్యార్ అంటే చీఫ్ అనే అర్థం అనమాట. ఈ టెర్మినాలజీ మీరు వాడండి ఖచ్చితంగా, ఎగ్జామ్లో మంచి మార్క్స్ పడతాయి. అలాగే మేకర్స్ ఆఫ్ రెస్పెక్ట్
అండ్ entrusted them with important office of seat at the center. వీళ్ళందరినీ యూజ్ చేసుకొని చోళాస్ అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సాగించారనమాట. ఇక్కడ టేబుల్లో ఒక 5 వర్డ్స్ ఇచ్చారు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోను, మొన్న జరిగిన ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లోను, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్లోను దీని నుంచి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అందుకని సింపుల్ 5 టెర్మినాలజీస్ కదా, చాలా ఈజీ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే వెల్లంగ్వై. గమనించారా? వెల్లంగ్వై అంటే తమిళ వర్డ్ అనమాట. చోళా ఇన్స్క్రిప్షన్స్ మెన్లర్ సెవరల్ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్. వెల్లంగ్వై అంటే ఏంటంటే నాన్ బ్రాహ్మిన్ సీజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అనమాట. అంటే నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ని వెల్లంగ్వై అంటారు. మరి బ్రాహ్మణులకు సంబంధించిన ల్యాండ్ ఏమంటారు అంటే బ్రహ్మదేయ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ కింద డివైడ్ చేసి ల్యాండ్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ శలభాగా అంటారు. మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్. మీరు ఇన్నాక దేవాదాయ భూమి అన్నాను, అంటే టెంపుల్కి ఇచ్చిందాన్ని అన్నాం కదా, అలాగే స్కూల్కి కూడా ఇస్తారన్నమాట. స్కూల్ కూడా సోషల్ నీడ్ కదా, దీన్ని శలభాగా అంటారు, మర్చిపోకూడదు శలభాగా. తిరుణమట్టుకని, దేవాంగ, దేవదాన. దేవదాన అంటే టెంపుల్కి ఇచ్చాము అన్నాం కదా. తిరుణమట్టుకని కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీరు ట్రై చేయండి. తిరుణమట్టుకని, తిరు ఇలాంటి పదాలు ఎక్కడైనా కలిసి మన తిరుపతి, తిరువన్నెల్లి, తిరుచి పదాలన్నీ టెంపుల్కి సంబంధించిన వర్డ్స్ అనమాట. సో ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పల్లిచందనం. అబ్బో, ఈ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు అడిగారు. పల్లిచందనం ల్యాండ్ డొనేటెడ్ టు జైన్ ఇన్స్టిట్యూషన్. గమనించారా? మనం ఇందాక మాట్లాడినప్పుడు చోళాస్ ఏమో మన తంజావూరు టెంపుల్ అని, గాడెస్ అని ఎక్కువగా బ్రాంచ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఆ బ్రాంచ్లో కూడా డైటీస్కి సంబంధించి అంటే విగ్రహాలకు సంబంధించి ఎక్కువ వాడారు అన్నాం. ఇక్కడ ఎక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇదంతా హిందూయిజంలో కనిపిస్తుంది, కానీ జైనిజంలో ఇలాంటివి కనిపించదు. అది వేరేగా ఉంటుంది. వాళ్ళ సిస్టమ్స్, అపరిగ్రహ, వాళ్ళ థీమ్స్, ఐడియాలజీ డిఫరెంట్. కానీ జైన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు ల్యాండ్ డొనేషన్. సో అది ఇంపార్టెంట్. అంటే టాలరెన్స్ ఆఫ్ రిలీజియన్స్ అని మీకు కనిపిస్తోంది ఇక్కడ. సో చోళాస్ ఏంటి అంటే మత సామరస్యాన్ని పాటించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పల్లిచందం. అంటే జైన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు ల్యాండ్ డొనేట్ చేశారు. నెక్స్ట్ వీ ఆఫన్ సీ దట్ ఏంటి, బ్రాహ్మిన్స్ ఆఫన్ రిసీవ్ ల్యాండ్ గ్రాంట్స్. ఏంటి అంటే అది బ్రహ్మదేయాస్, అగ్రహారాస్ మాట్లాడాం కదా, వాటికి సంబంధించి ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే దానికి సంబంధించి హెడ్ ఎవరు ఉంటారు? బ్రాహ్మిన్స్ ఉంటారు. కాబట్టి దాన్ని బ్రహ్మదేయాస్ అని పిలుస్తూ ఉంటారు. బ్రాహ్మణ సెటిల్మెంట్స్ ఎమర్జింగ్ ఇన్ ద కావేరీ వ్యాలీ యాజ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈచ్ బ్రహ్మదేయ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై అన్ అసెంబ్లీ ఆర్ సభ ఆఫ్ ప్రామినెంట్ బ్రాహ్మణ ల్యాండ్ హోల్డర్స్. అంతే కదా, దాని బ్రహ్మదేయ అంటే దానికి కెప్టెన్ లాగా ఎవరు ఉంటారు? బ్రాహ్మిన్స్ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్న సభ కూడా ఏంటి అంటే బ్రాహ్మిన్ ల్యాండ్ లార్డ్స్తోనే ఏర్పాటు అయి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. ఇంకా చూడండి ఏమంటున్నది, దీస్ అసెంబ్లీస్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ, ది డెసిషన్స్ వర్ రికార్డ్. ఎలా ఎఫిషియెంట్? ఎప్పుడైనా మీ డెసిషన్ అనేది రిటర్న్ ఫార్మేట్లో ఉంటే దానికి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అవునా? అకౌంటబిలిటీ పెరిగితే పరిపాలన ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అంటే పారదర్శక పెరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషన్ని ఇన్స్క్రిప్షన్ ఫామ్లో అంటే శాసనం ఫామ్లో తెలియజేసేవాళ్ళు. ఆ శాసనం ఎలా అంటే స్టోన్ వాల్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటి మీద వేసించారు అనమాట. మీరు ఇప్పటికీ చూడండి, కంచిలో కానీ లేకపోతే తంజావూరులో కానీ ఇట్లా టెంపుల్ వాల్స్ మీద రాసుంటారు. ఎందుకు? మన తిరుమల గుడి మీద కూడా ఇలా సంస్కృతిలో రాసుంటారు, తమిళ సంథింగ్ అన్నట్టుగా. ఎందుకంటే స్టోన్ మీద రాస్తే ఇంకెప్పటికీ పోదు కదా, అందుకని. అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్ నోన్ యాజ్ నగరం. సభ అయితే ఎవరిది? బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్కి సంబంధించింది. నగరం ఎవరిది? ట్రేడర్స్కి సంబంధించింది అనమాట. ఓకే, ఇదేంటి అంటే టౌన్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఇక్కడికి కొన్ని టర్మినాలజీ తెలుసుకుందా? ఈ ఒక్క పేజీలో చూడండి ఎన్ని టర్మినాలజీ వచ్చాయో. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ సంబంధించి ఈ క్వశ్చన్ మనం నాకు తెలిసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 73rd 74th అమెండ్మెంట్ అన్నప్పుడల్లా అసలు ఇది లేకుండా మీరు ఆన్సర్ రాసినా దానికి వర్క్ రాదండి. అంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సరే చూడండి, చెంగల్పట్టు. మీరు చాలాసార్లు ట్రైన్ పేరు కూడా వింటారు కదా, చెంగల్పట్టు ట్రైన్ని. అక్కడ వినుంటారు. ఇంకొకటి ఏపీ బైఫర్కేషన్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అప్పుడు కూడా, అంటే మద్రాస్ నుంచి ఏపీ డివైడ్ అయ్యేటప్పుడు
చెంగల్పట్టుని వాళ్ళకి తమిళ్ వాళ్ళకి ఇచ్చేసి మనమేమో తర్వాత తిరుత్తని వీటికి సంబంధించి కొన్ని ప్లేసెస్ని, తిరుపతికి సంబంధించి కొన్ని ప్లేసెస్ని కలిపి మన దాంట్లోకి తెచ్చు అంటే ప్లేసెస్ అనేది ఎక్స్చేంజ్ జరిగింది కదా. అప్పుడు చెంగల్పట్టు యాక్చువల్గా ఏపీకి సంబంధించి అది అటు వెళ్ళిపోయింది. మన ప్లేసెస్ కొని వాళ్ళ ప్లేసెస్ కొని మనకి ఇటు వచ్చాయి. అట్లా ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఇక్కడ ఒక శాసనం ఉంది. ఏంటి అంటే ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అని చెప్పి. ఈ ఇన్స్క్రిప్షన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది అనమాట. ఎందుకంటే 2 details ఆఫ్ ద వే ఇన్ విచ్ సభా వాజ్ ఆర్గనైజ్. సభ ఉంది అని చెప్పారు. ఏంటి ప్రామినెంట్ ఆఫ్ బ్రాహ్మణ్ లర్న్ ఓవర్స్కి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పారనమాట. సభ హ్యాడ్ ఏ సపరేట్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్, గార్డెన్స్, టెంపుల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు కూడా చూడండి సేమ్ ఫాలో అవుతాం మనం మున్సిపాలిటీ లెవెల్లో కూడా. శానిటేషన్కి ఒక డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్కి ఒక కమిటీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయన్నమాట. నేమ్స్ ఆఫ్ దోస్ ఎలిజిబుల్ టు ద మెంబర్స్ ఆఫ్ దీస్ కమిటీస్ వర్ రిటన్ ఆన్ స్మాల్ టికెట్ ఆఫ్ పామ్ లీఫ్. చిన్న ఈ పామ్ లీఫ్ మీద రాస్తారనమాట. రాసి వాటన్నిటి ఒక పాట్లో వేస్తారు. పాట్లో వేసి ఒక యంగ్ అబ్బాయి, అంటే తనకి ఏం కల్మషం ఉండదు కదా, తనకి ఏం తెలియదు, అలాంటి అబ్బాయితో తీసుకొచ్చి చిన్న పిల్లోడితో దాంట్లో నుంచి ఒక లక్కీ డిప్ లాగా తీసిస్తారనమాట. 1 by 1 ఫర్ ఈచ్ కమిటీ. ఒక్కొక్క ఏ కమిటీలో ఎవరు ఉండాలి అని. సో దానివల్ల ఏంటి, హెరిడిటరీ అనేది లేదు ఫస్ట్ థింగ్. అవునా, హెరిడిటరీ ఉందనుకోండి ఇంకా పాతుకుపోతారు అధికారం కోసం. సో హెరిడిటరీ లేదు. అలా అని వాళ్ళని మెరిటోరియన్ మీద ఇస్తామా అంటే ఇది గమనించాలి. నెక్స్ట్ పేజ్లో మీకు ఇది క్లియర్ అవుతుంది. ఇక్కడ చెప్తుంది మెరిటోరియస్ బేస్ మీద కాదు. మరి ఏంటి క్వాలిఫికేషన్ అనేది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఒక చిన్న అంటే ఏదో ఒక మూస పద్ధతిలో అలా తీసారా అంటే లేదు, ఒక ఎలక్షన్ మెథడ్ లాగా తీశారు. కానీ ఇది ఎలక్షన్ అనేది ఏ గ్రౌండ్స్ మీద జరిగింది ఏంటి అనేది మనకు లేదు. కానీ బట్ హెరిడిటరీ అయితే కాదు. ఇలాంటి ఒక కస్టమ్ని అయితే వీళ్ళు అవాయిడ్ చేశారు. ఇది మనకి ఎలా ఉంది, మన ఇప్పుడు డెమోక్రసీకి కొంచెం దగ్గరగా ఉంది కదా సిమిలర్గా. దీన్ని చోళులు ఆనాడే ప్రవేశపెట్టారన్నమాట. అందుకే ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది అంత ఫేమస్. మీకు కొంచెం టైం ఉంటే చూడండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకని ఓనర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ విచ్ ల్యాండ్ రెవెన్యూ ఈజ్ కలెక్టెడ్ అంటే సభలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అనే విషయం అనమాట. ఎందుకంటే ఆ పార్ట్లో తీసుకొచ్చి లక్కీ డ్రా లాగా వేస్తున్నారు కదా చిట్స్ అనేవి, అంటే పామ్ లీఫ్ వచ్చేసి. మరి అందరూ వేసేయచ్చా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అంటే కాదనమాట. దానికంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకు ఉంటే కదా, మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే మనకు ఓటింగ్ ఏజ్ రావాలంటే ఎంత వయసు ఉండాలి, 18. అంటే మనకు ఏదో ఒక పారామీటర్ తీసుకుంది. అలాగే వాళ్ళు ఇలా మెంబర్ అవ్వాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన పారామీటర్స్ ఏంటంటే అతను ల్యాండ్ ఓనర్ అయి ఉండాలి, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తూ ఉండాలి, దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హౌస్, సొంత ఇల్లు అయి ఉండాలి. అలాగే అతని ఏజ్ 35 నుంచి 70 ఉండాలి, వేదాస్ మీద వానికి నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ మేటర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అందులోనూ హానెస్టీ ఉండాలి, మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీలో మెంబర్ అయి ఉండాలి లాస్ట్ 3 yearsలో. ఈ కెనాట్ బి మెంబర్ ఆఫ్ అనదర్ కమిటీ. ఒక దాంట్లో మెంబర్ అయితే ఒకటే, ఇంకొక దాంట్లో మెంబర్ అవ్వలేడు అనమాట. అది డూప్లికేషన్ అనేది ఉండదు. ఎనీవన్ హూ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ హిజ్ అకౌంట్స్ అండ్ దోస్ ఆఫ్ హిజ్ రిలేటివ్స్ కెనాట్ కంటెస్ట్. ఇప్పుడు కూడా మనం అంతే కదా, మనం డిస్పోజ్ చేస్తాం, మన ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేస్తాం, మన యొక్క ఎడ్యుకేషన్ విద్యార్హతలు డిస్పోజ్ చేస్తాం. ఇలాంటి సిస్టమ్ అంతా అప్పుడు కూడా ఉందన్నమాట. కాకపోతే అదేంటంటే వాళ్ళ రిలేటివ్స్తో కూడా కలిపి ఉంది కంటెస్ట్ చేయాలంటే. While inscription tells about kings and powerful men, here is an excerpt from the Periya Puranam, a 12th century Tamil work which informs about the lives of ordinary men and women. అంటే మీరు ఇన్స్క్రిప్షన్ తీసుకుంటే ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ తీసుకోండి. దాంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి అది ఇంపార్టెంట్. అట్లే విధంగా చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఇంతవరకు మనం చూసిన వాటిలో కింగ్స్ గురించి, పవర్ఫుల్ మెన్ గురించి చెప్తూ వచ్చారు. కానీ పెరియ పురాణం, పెరియార్ అంటే ఎవరండి, వెంకటేశ్వర స్వామి వాళ్ళు పెరియార్ అనే పిలుస్తారనమాట. ఓకే, ఆ పెరియ పురాణంలో ఏం చెప్పారంటే ఆర్డినరీ మెన్కి, ఉమెన్ యొక్క కస్టమ్స్, వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ డిస్క్రైబ్ చేశారనమాట. అంటే ఈ బుక్, ఈ ఇన్స్క్రిప్షన్స్, ఈ పెరియ పురాణం చదివితే కంప్లీట్ మీకు చోళాస్ యొక్క క్లారిటీ వస్తుంది, ఆ సమాజం ఎలా ఉంది ఏంటి అని. చాప్టర్ ఎండ్కి వచ్చామండి. ఇప్పుడు చైనా అండర్ ద ట్యాంగ్ డైనెస్టీ గురించి మాట్లాడాం. మనం దాదాపు ఏంటి 7th నుంచి 12th వరకు మాట్లాడాం. అంటే దాదాపు 500 years ఉన్నాయా. ఇక్కడ ఏంటంటే 300 years వరకు ఈ ట్యాంగ్ డైనెస్టీని రూల్ చేస్తుందంట. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే జియాన్. వీళ్ళకి ఆ టైంలో ఎవరెవరు విజిట్ చేశారంటే వీళ్ళని టర్క్స్, ఇరానియన్స్, ఇండియన్స్, మన ఇండియన్స్ కూడా, నెక్స్ట్ జపనీస్, కొరియన్స్ వీళ్ళందరూ విజిట్ చేశారన్నమాట.
వీళ్ళ గురించి ఇక్కడ మనం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే బ్యూరోక్రసీ రిక్రూటెడ్ త్రూ ఎగ్జామినేషన్. ఇప్పుడు కూడా మనం అంతే కదా, గ్రూప్ 1 కైనా ఎగ్జామ్ రాస్తాం, గ్రూప్ 2 కైనా ఎగ్జామ్ రాస్తాం, ఐఏఎస్ యూపీఎస్సీ కైనా ఎగ్జామ్ రాస్తాం, ఏదైనా ఎగ్జామ్ రాసే కదా తీస్తాము. సో ది సిస్టమ్ ఆఫ్ సెలెక్టింగ్ అఫీషియల్స్ రిమైండ్ ఇన్ ప్లేస్ విత్ చేంజెస్ టిల్ 1911. కానీ ఈ మెరిటోరియస్ ద్వారా అంటే ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ చేసే పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే చైనా యొక్క ట్యాంగ్ డైనస్టీ ప్రవేశపెట్టిన పద్ధతి నుంచి మనం అందరం దీన్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. సరే, ఫస్ట్ లెట్స్ రీకాల్ గురించి మాట్లాడదాం. ఈ చాప్టర్ చాలా లెంతీ చాప్టర్ అండి, ఎందుకంటే దానికి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి అంత టైం తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో మీరైతే జాగ్రత్తగా ఈ ఎంసీక్యూస్ అంటే ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. చోళాస్కి ఇవి చూడండి, గూర్జార ప్రతిహారులు ఎవరికి సంబంధించి ఇక్కడ గుజరాత్, రాజస్థాన్ ఈ ఏరియాలో రూల్ చేసేవాళ్ళు. గూర్జార ప్రతిహారులకు సంబంధించి నేను మీకు చెప్తున్నాను, నాగభట్ట అనే అతను పోయి కనౌజ్కి సంబంధించిన చక్రాయుధుని చంపాడని చెప్పి ప్రశస్తి కింద ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు సాంస్కృతిక ప్రశస్తి ఉంది అని చెప్పి చదువుకున్నా. అదే అనమాట. ఈ చక్రాయుధుడికి ఎవరు సపోర్ట్ చేశాడన్నాను, పాలా యొక్క ధర్మపాల సపోర్ట్ చేశాడన్నాను. అదే టైంలో మీకు ట్రైపార్టీ అలియన్స్ గురించి కూడా మాట్లాడాను. ఎవరెవరు ట్రైపార్టీ అలియన్స్ లో ఉన్నారు? గుర్జార ప్రతిహారులు, పాలాసు, డెక్కన్లో ఉన్న రాష్ట్రకూటాసు. నెక్స్ట్ రాష్ట్రకూట ఎక్కడున్నారు? వెస్టర్న్ డెక్కన్లో. రాష్ట్రకూటాసు ఏం చేశారు? వాళ్ళ ఫౌండర్ ఎవరు? దంతి దుర్గా. మీరు ఒక చిన్న పాయింట్ ఉంటే మీకు దాని చుట్టూ స్టోరీ నేనే నేర్చుకోవాలి. దంతి దుర్గా ఏ డైనెస్టీని ఫేడ్ అవుట్ చేసి వచ్చాడు? బాదామి చాళుక్యస్ హైయెస్ట్ గ్రేటెస్ట్ కింగ్ ఎవరు? పులకేశి టూ ఎవరిని చంపేశారు అంటే ఎవరిని నర్మదా రివర్ దాటి రానివ్వలేదు? హర్షుణ్ణి. హర్ష గురించి మనకి ఎలా తెలుస్తుంది? ఆయన టైంలో ఉన్న బాణభట్టుడు రాసిన హర్ష చరిత్ర ద్వారా మనకు ఆయన గురించి తెలుస్తుంది. అలాగే పులకేశి ఇంకెవరితో యుద్ధాలు చేశాడు? పల్లవాస్ కింగ్ అయిన మహేంద్రవర్మని చంపేశాడు. కానీ మహేంద్రవర్మని చంపడంతో అతని కొడుకైన నరసింహవర్మ పులకేశి ని చంపేశాడు. ఈ విషయాలని రాష్ట్రకూట టైంలో తెలియాలి. రాష్ట్రకూట కింగ్ ఏంటి? అతను క్షత్రియ కాదు, కానీ హిరణ్య గర్భ అనే ఒక రిచువల్ చేసి తను క్షత్రియగా తను ప్రొజెక్ట్ చేసుకున్నాడు అనమాట. పాలాస్ ఇప్పుడు ఏమన్నా కదా ట్రైపార్టీస్ లో, ఆ పాలాని ఎక్కడున్నాడు ఈయన అంటే బెంగాల్. ఓకే, రైట్. చోళాస్ తమిళనాడు. లేటర్ పార్ట్ ఆఫ్ ద చార్ట్ మొత్తం చోళాసే ఉంది మనకు. నెక్స్ట్, హూ ఆర్ దట్ పార్టీస్ ఇన్వాల్వ్ ఇన్ ట్రైపార్టీ? ఎవరు? గుర్జార్ ప్రతిహారులు, రాష్ట్రకూటాసు, పాలాసు. వాట్ వర్ ద క్వాలిఫికేషన్ నెసెసరీ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ కమిటీ ఆఫ్ ద సభ ఇన్ ద చోళా ఎంపైర్? ఇందాక మాట్లాడుకున్నాం కదా, సభలో మెంబర్ అవ్వాలంటే ఎలా అంటే ఒక పార్ట్ తీసుకొని దాంట్లో పామ్ లీఫ్ మీద తన పేరు రాసి మొత్తం ఒక చిట్ సిస్టమ్ లాగా పెట్టి ఒక అబ్బాయితో తీపిచ్చేవాళ్ళు అన్నారు. మరి దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలా అంటే అతను 35 నుంచి 70 ఇయర్స్ ఉండాలని, ఓన్ హౌస్ ఉండాలని చెప్పి, అలాగే తన అకౌంట్స్ని మొత్తం డిస్క్లోజ్ చేయాలని చెప్పి, వేదాస్ మీద అతనికి నాలెడ్జ్ ఉండాలని, అతను హానెస్ట్ పర్సన్ అయి ఉండాలని, ఇలాంటివన్నీ విషయాలు చదివాం కదా. అవన్నీ ఒక సభలో మెంబర్ అవ్వాలంటే కావాల్సినమాట. సభ ఎందుకు ఉంటుంది అంటే ఈ బ్రహ్మదేయాస్ ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి రూల్ చేసే అసెంబ్లీ ఏంటి అంటే ఇది సభ. అంటే ల్యాండ్ ఓనర్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఉండేదే ఈ సభ అనమాట. ఇక్కడ కీవర్డ్స్ చూడండి ఒకసారి. ఏమంటున్నారు? సామంతులు ఎవరు? కింగ్ ఉంటాడు, కింగ్కి సబార్డినేట్ గా ఉంటారనమాట. వాళ్ళని సామంత అని పిలుస్తాము అని చెప్పాను కదా. ఈ సామంతులు ఏంటి? టైం చూసుకొని అంటే వాళ్ళ దగ్గర మిలిటరీ పవర్ వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కింగ్ వీక్ అనుకున్నప్పుడు ఈ సామంతుడు ఏంటి? తన మీద రివోల్ట్ చేసి తన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అంటే తన డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం మాట్లాడడం? రాష్ట్రకూట యొక్క దంతి దుర్గుడు మాట్లాడడం, అలాగే కదుంబర మయూర శర్మను మాట్లాడడం, ఇక్కడ కర్ణాటక రీజియన్లో రూల్ చేసేవాడు అని. నెక్స్ట్ గుర్జార ప్రతిహారులు హరిశ్చంద్ర గురించి మాట్లాడడం, ఇక్కడ రాజస్థాన్ ఆ ప్లేస్లో రూల్ చేసేవాడు. ఓకే, నెక్స్ట్ టెంపుల్స్ గురించి ఎందుకు మాట్లాడాం? టెంపుల్స్ రాజ్య విస్తరణ చేయాలంటే రాజు ఎప్పుడు ఏం చేస్తాడు అంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎందుకు చేస్తాడు? వార్ఫేర్ ఫర్ ద వెల్త్ కోసం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు అతను క్యాపిటల్ సిటీలో ఇంకో దాన్ని ప్లండర్ చేయొచ్చు కదా అంటే లేదు, పోయి టెంపుల్ని ప్లండర్ చేస్తాడు. ఎందుకంటే టెంపుల్ అనేది మొత్తం అక్కడ వెల్త్ కి ఒక కీ స్టోన్ లాంటిది అనమాట. దానికి సంబంధించి ఎగ్జాంపుల్గా మనం ఏం మాట్లాడాం? గజనీ మహమ్మద్ గురించి మాట్లాడాం. అతను ఏంటి 17 సార్లు దండయాత్ర చేశాడన్నాం కదా. ఇతను ఏంటి? సోమనాథ దండయాత్ర అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకు సోమనాథ దండయాత్ర నిలిచిపోయింది అంటే అతను సోమనాథ దేవాలయాన్ని అంతగా కొల్లగొట్టేస్తారు కాబట్టి. ఓకే,
నెక్స్ట్ నాడు, పల్నాడు ఇలాంటి ప్లేసులు చెప్పాం కదా. నాడు ఏంటి, విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు, ఊర్రు అని పిలిచేవాళ్ళు. వీటికి సంబంధించి క్లస్టర్ ఆఫ్ నాడు ఊర్లు ఏమంటాము అంటే నాడు అని పిలిచామన్నాం. ఈ నాడుని ఎవరు హెడ్గా ఉంటారు అంటే వెల్లలార్ అని చెప్తాం. అవునా, ఎవరు ఈ వెల్లలా అంటే ఇక్కడ ఎవరైతే రిచ్ పీజెంట్ ఉంటాడో ఆ రిచ్ పీజెంట్స్ ఒక డామినెన్సే ఉంటుంది ఈ నాడ్లో అని చెప్పి మాట్లాడు. అవునా. నెక్స్ట్ సభ. సభ ఏంటి, బ్రాహ్మిన్స్కి సంబంధించి ఇంతసేపు మాట్లాడాం కదా. ఈ సభకు సంబంధించి ఆ సభలో కమిటీస్ ఎలా, మెంబర్స్ ఎలా ఫామ్ అవుతారు ఇవన్నీ. హౌ డిడ్ ద రాష్ట్రకూటస్ బికమ్ పవర్ఫుల్, ఎలా పవర్ఫుల్ అయ్యారు రాష్ట్రకూటులు. ట్రైపార్టీ అలయన్స్, వాళ్ళకి సంబంధించిన యుద్ధాలు ఎక్కడ, ఇలా గుర్జర్ ప్రతిహాలతోనూ అలాగే పాలాస్తోనూ జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత పల్లవాస్తో కూడా కొన్ని లింక్స్ ఉంటాయండి. అలాగే తర్వాత చోళాస్ వచ్చేటప్పటికి వీళ్ళు ఫేడ్ అవుట్ అవుతారు, బట్ పల్లవాస్కి మాత్రం ఉంటాయి ఇంతవరకు. రాష్ట్రకూట అనగానే దంతిదుర్గుడు, అమోఘవర్షుడు వీళ్ళందరూ గుర్తు రావాలి మీకు. వాట్ డిడ్ న్యూ డైనస్టీ టు డూ టు గెయిన్ యాక్సెప్టెన్స్ రావడానికి అవి ఏం చేశారు, వాళ్ళకి చాలా టైటిల్స్ ఇచ్చుకున్నారు. మీకు గుర్తుందా, ఇలాంటి రిచువల్స్ చేశారు కరెక్టే. హిరణ్య గర్భ ఇలాంటివన్నీ కాకపోయినా వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో వీళ్ళు సామంతులు అంటే మహారాజాదిరాజా అనేసి, అలాగే త్రిభువన చక్రవర్తి అని వాళ్ళు టైటిల్స్ ఇచ్చుకోవడము. నెక్స్ట్ సామంతులతో వాళ్ళు వాళ్ళ యొక్క కింగ్షిప్ని కూడా పంచుకోవడము. నెక్స్ట్ అసోసియేషన్ పీజన్స్తోనూ, ట్రేడర్స్తోనూ, మర్చెంట్స్తోనూ వీళ్ళతో అసోసియేషన్స్ ఫామ్ చేయడము. నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి రిసోర్సెస్లో సమ్ పార్ట్ తీసుకున్నారని చదివాము. అలాగే రెంట్ కలెక్ట్ చేశారని విన్నాము. నెక్స్ట్ రెవెన్యూ కలెక్ట్ చేశారు ట్రేడర్స్ నుంచి అని కూడా విన్నాం కదా. ఇలా అక్సెప్టెన్స్ అనేది తీసుకురాగలిగారు అనమాట. వాట్ కైండ్ ఆఫ్ ఇరిగేషన్ వర్క్స్ వర్ డెవలప్ ఇన్ ద తమిళ్ రీజన్, ఎలాంటి ఇరిగేషన్ వర్క్స్ అనేవి ఏమన్నాము, కావేరీ రివర్ వెళ్ళేటప్పుడు ఛానల్స్ చాలా వరకు దీంతో మెర్జ్ అయిపోయి ట్రిబ్యూటరీస్, ఇది ఫ్లడ్ అయినప్పుడు కొత్త మట్టి అంతా ఈ పక్కనున్న ఛానల్ బ్యాంక్స్ మీద ఇట్లా డిపాజిట్ అవుతుంది. ఈ రివర్ ద్వారా ఏమో మాయిశ్చర్ అనేది ఈ పంటలకు అందుతుంది, కాబట్టి రైస్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్లేసెస్లో అన్నాం కదా. దీంతోనే మనం ఇంకా ఏమనంటే ఇరిగేషన్ వర్క్స్ కూడా డెవలప్ అయింది అన్నాం. ఇరిగేషన్ వర్క్స్ ఎలా డెవలప్ అయింది అంటే ఇక్కడ ఛానల్స్ అనే వాటిని ఏర్పాటు చేశారండి. సో ఈ ఛానల్స్ ద్వారా ఇరిగేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ట్యాంక్స్ ద్వారా అలాగే వెల్స్ యూజ్ చేసి ఇరిగేషన్ సప్లై చేసాము అని. స్లూయిస్ గేట్ ఒకదాన్ని మాట్లాడడం. స్లూయిస్ గేట్ ఎందుకు మాట్లాడడం, ఫ్లో రేట్ని కంట్రోల్ చేస్తుంది, లెవెల్స్ ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేస్తుంది అని మాట్లాడడం కదా. అలా ఇరిగేషన్ వర్క్స్ అని ఎలా డెవలప్ అయింది తమిళ రీజన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. వాట్ వర్ ద యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ చోళా టెంపుల్స్. చోళా టెంపుల్స్తో యాక్టివిటీ ఏంటి, ఇవేంటి, వెల్త్కి సింబాలిజం అనమాట. న్యూక్లియర్ సెటిల్మెంట్స్ లాగా ఇవి యాక్ట్ చేసాయి అంతే కదా. వాటి చుట్టూ ఏంటి, క్రాఫ్ట్స్ వాళ్ళు, పూజారులు అంటే పురోహిత్స్, నెక్స్ట్ బ్రాండ్స్ స్కల్ప్చర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. స్కల్ప్చర్ ఎక్కువ డెవలప్ అయింది, దాంట్లో బ్రాంజ్ డైటింగ్స్ని చేశారని చెప్పి. నెక్స్ట్ ఆర్ట్స్ ఎక్కువ డెవలప్ అయ్యాయని. ఇలా సోషో ఎకనామికల్గా ఆ ప్లేస్లన్నీ ఫ్లోరిష్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ మ్యాప్ వన్స్ మోర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దెర్ వర్ ఎనీ కింగ్డమ్స్ ఇన్ ద స్టేట్ ఇన్ విచ్. ఓకే, ఇది మనకు తెలిసిన కదా, నాకు మొత్తం డైనస్టీస్ చెప్పాను కదా, ఆ కింగ్డమ్స్ అన్ని ఒకసారి చూడండి. కాంట్రాస్ట్ ద ఎలక్షన్స్ ఇన్ ఉత్తరమెరూర్ విత్ ప్రెసెంట్ డే పంచాయత్ ఎలక్షన్స్. మీరు గమనించండి ఏమేమి ఉన్నాయో. నాకు మాట్లాడాం కదా, ఉత్తరమెరూర్ ఇన్స్పెక్షన్ సంబంధించి సబ్ కమిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. వాళ్ళ ఆర్డర్స్ అన్నీ కూడా ఒక శాసనం లాగా రాసేవాళ్ళు, ఇన్స్క్రిప్షన్ చేసి దాన్ని స్టోన్ వాల్స్ ఆఫ్ ద టెంపుల్స్ మీద ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ చదివాం కదా. ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది, మనం చెంగల్పట్టు ప్లేస్ చెప్పాం కదా అది. Compare the temple shown in this chapter with any present temple in your neighborhood, highlighting any similarities and differences. సిమిలారిటీస్ ఏంటి, దేవాదాయ భూములకు సంబంధించి మీరు సిమిలారిటీస్ ఏమున్నాయో ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ taxes that were collected at present. Are these in cash, kind, labor services? మీరు taxes గమనిస్తే నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఈ ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అనేవాళ్ళు ప్రజలతో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే రెంట్ ఫామ్లో, రెవెన్యూ ఫామ్లో, రిసోర్స్ ఫామ్లో మనీ అనేది కలెక్ట్ చేశారని చెప్పి, దాన్ని మళ్ళీ టెంపుల్స్కి వాడారని చెప్పి ఇలా మాట్లాడాం కదా. వాళ్ళతో పాటు ఒక టేబుల్ ఉంది గుర్తుందా,
అక్కడ చోళా టెంపుల్లో 400 ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేశారండి. దాంట్లో వెట్టి అనేది ఒక ట్యాక్స్, అలాగే అరయ్యై అని కడమై అని ఒక ట్యాక్స్ ఉంది అని చెప్పి చదివాం, గుర్తుందా? ఇవన్నీ ఏంటి, మళ్ళీ టాచ్డ్ హౌసెస్ మీద ట్యాక్స్ వేశారు. అలాగే టాడీ టాపర్స్ అంటే కళ్ళు గీత పామ్ లీవ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద ట్యాక్స్ వేశారు, హౌస్ ట్యాక్స్ వేశారు అని మాట్లాడారు. ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న ట్యాక్స్ సిస్టమ్స్కి, ఇది జస్ట్ ట్యాక్స్ చోళాస్కి సంబంధించిన టేబుల్ అనమాట. అలాగే ఈ చాప్టర్లో ఎక్కడెక్కడ ట్యాక్స్ వచ్చాయో అవన్నీ మీరు ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేస్తే చదవండి. మ్యాక్సిమం ఈ చాప్టర్కి సంబంధించి మీరు టర్మినాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.